ముందు భాగంలో భీమసేనుడు దుశ్శాసనుడి ఛాతిని చీల్చి రక్తం తాగి అతడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. దాంతో దుశ్శాసనుడు మరణించాడు. ఆ సమయంలో భీముడి ఉగ్రరూపాన్ని, భయంకరాకృతిని చూసి కర్ణుడు మొదలగు కౌరవ వీరులు అందరూ తల్లడిల్లిపోయారు. వారికి భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు. కాని దుర్యోధనుని తమ్ముళ్లైన కవచి, నిషంగి, పాసి, దండధారుడు, ధనుర్దహుడు, అలోపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చసుడు అనే వాళ్ళు అందరూ కలిసి ధైర్యం తెచ్చుకుని భీముణ్ణి ఎదుర్కొన్నారు. కాని భీముడు నిర్దాక్షిణ్యంగా 10 బల్ల బాణములతో ఆ 10 మంది రాకుమారుల శిరస్సులను ఖండించాడు. అది చూసిన కర్ణుడికి ఏం చెయ్యాలో దిక్కుతోచక అటూ ఇటూ చూస్తున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడి ప్రాణానికి ప్రాణమైన దుశ్శాసనుడు మరణించాడు. మరోపక్క పాండవ సేనల ధాటికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోతున్నాయి. ఇప్పుడే భీముడి చేతిలో మరికొంతమంది ధృతరాష్ట్ర కుమారులు కూడా మరణించారు. ఇలా అన్ని దుర్ఘటనలు ఒకేసారి జరుగుతుండేసరికి కర్ణుడికి ఏం చెయ్యాలో పాలుపోక అలా ఉండిపోయాడు. అప్పుడు శల్యుడు కర్ణుణ్ణి చూసి, కర్ణ, ఏమైంది? భయపడ్డావా? నీలో పిరికితనం ఆవహించిందా? నీ మిత్రుడు దుర్యోధనుడు కూడా దుశ్శాసనుని దుర్మరణం చూసి తన వంతు ఎప్పుడు వస్తుందా అని భయపడుతున్నాడు. మరి అతడితో పాటు నువ్వు కూడా భయపడితే ఎలా? నువ్వు మన పక్షానికి సర్వసేనాధిపతివి. కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలగు వీరులు నీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు. సైన్యాన్ని కూడబెట్టుకుని యుద్ధానికి ఉపక్రమించు. అదిగో నీ కుమారుడు వృషసేనుడు పాండవసేన మీదకు పోతున్నాడు. నువ్వు కూడా కదలి అర్జునుణ్ణి ఎదిరించు. ఎందుకంటే ఈ యుద్ధ భారాన్ని రారాజు నీ భుజస్కంధాల మీద నిలిపాడు. మరి నీవు ఇలా నిర్వీర్యుడవు కావడం తగునా అని అన్నాడు. ఆ మాటలతో కర్ణుడిలో చైతన్యం వచ్చింది. యుద్ధానికి సిద్ధపడ్డాడు. అయితే ఇంతలో కర్ణుని కుమారుడు వృషసేనుడు భీముణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని మధ్యలో అతడికి నకులుడు అడ్డుపడి అతడి పతాకాన్ని, విల్లుని తెగ్గొట్టాడు. దాంతో వృషసేనుడు మరొక విల్లు తీసుకుని నకులుని రథాన్ని కూల్చాడు, గుర్రాలను చంపాడు. అప్పుడు నకులుడు ఒక కత్తి, డాలు తీసుకుని విరిగిపోయిన రథం మీద నుంచి కిందకు దూకి వృషసేనుడి మీదకు పరిగెత్తాడు. కాని వృషసేనుడు వాటిని కూడా మొక్కలు చేసి నకులుని శరీరమంతా తన బాణాలను దింపాడు. అది చూసిన యధామాన్యుడు, ఉత్తమౌజుడు, శిఖండి, సాత్యకి, ఉప పాండవులు అందరూ కలిసి ఒక్కొమ్మడిగా అమితమైన రౌద్రంతో వృషసేనుణ్ణి చుట్టుముట్టారు. అప్పుడు అతడికి సాయంగా కౌరవ పక్ష వీరులైన కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, శకుని మొదలగు వారు వచ్చి పాండవ వీరులను ఎదుర్కొన్నారు. అయితే నకులుని కుమారులలో ఒకడు కౌరవ సైన్యంలోకి ప్రవేశించి అక్కడి గజ సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. అది చూసిన వృషసేనుడు అతడి మీదకు తన పదునైన బాణాలను ప్రయోగించి నకుల కుమారుని గుర్రాలను, అతనిని సంహరించాడు. అది చూసిన అర్జునుడు వృషసేనుడి మీదకు దూకాడు. అయినా కూడా అతడు వెనకడుగు వేయకుండా అర్జునుని మీద, భీముని మీద శరవర్షం కురిపించాడు. అంతేకాకుండా నకులుని శరీరంలోకి 7 బాణాలను, రథం నడుపుతున్న శ్రీకృష్ణుని శరీరంలోకి 12 బాణాలను దింపాడు. అప్పుడు అర్జునుడు కూడా వృషసేనుడి మీద అనేకమైన బాణాలను సంధించాడు. కాని కర్ణకుమారుడు వాటన్నింటినీ మధ్యలోనే తుంచి అర్జునుడిని 10 బాణాలతోనూ, శ్రీకృష్ణుడిని మరలా 9 బాణాలతోనూ కొట్టాడు. వృషసేనుడి విజృంభణ చూసి అర్జునుడు కోపంతో ఊగిపోయాడు. ముందుగా అతని చేతిలోని ధనస్సుని నాశనం చేసి తరువాత 2 బాణాలతో అతని 2 భుజాలను ఖండించి ఆఖరున ఒక సూది అయిన బాణంతో అతడి శిరస్సును ఎగరగొట్టాడు. తన ముందే తన కన్న కొడుకుని అర్జునుడు చంపడం చూసి కర్ణుడు బాధతో తల్లడిల్లిపోయాడు. ఇక తాడో పేడో తేల్చుకోవలసిన సమయం వచ్చిందని తన రథాన్ని అర్జునుని వైపుకు పోనివ్వమన్నాడు. అర్జునుడు, కర్ణుడు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు కర్ణుడు ఒకసారి శల్యుణ్ణి చూసి, మద్రరాజా, ఒకవేళ అర్జునుడు నన్ను జయిస్తే మీరేం చేస్తారు అని అడిగాడు. దానికి శల్యుడు వెంటనే ఆయుధం ధరించి కృష్ణార్జునులతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అటువైపు అర్జునుడు కూడా కృష్ణునితో, కృష్ణ, ఒకవేళ కర్ణుడు నన్ను జయిస్తే నీవు ఏం చేస్తావు అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, అర్జున, సూర్యుడు పశ్చిమ దిక్కున ఉదయించినా నీవు కర్ణుడి చేతిలో ఓడిపోవడం జరగదు. కాబట్టి నీవు అడిగిన ప్రశ్న అసలు ఉదయించదు. కాని విధి వక్రించి నీవు అన్నమాటే నిజమైతే అటువంటి దురావస్థను నేను నవ్వులాటకు కూడా భరించలేను. ఆ కర్ణుణ్ణి, శల్యుణ్ణి ఒంటి చేత్తో అంతమొందించి కౌరవ వంశ నిర్మూలన గావిస్తాను. ధర్మరాజుని ఈ కురు సామ్రాజ్యానికి అధిపతిని చేస్తాను. ఇది నిశ్చయం అని అన్నాడు. అది విన్న అర్జునుడు, కృష్ణ,
నేను కూడా నవ్వులాటకు అన్నాను గాని నీదాకా రాణిస్తానా? నాడు కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకుంటానా? ఆ త్రిమూర్తులు అడ్డు వచ్చినా నేడు కర్ణుని చావు నా చేతుల్లో తథ్యం. అతని తల నేను నరకడం నీవు వినోదంగా చూస్తూ ఉండు అని అన్నాడు. ఇంతలో కౌరవ సైన్యం కర్ణుని వెనుక, పాండవ సైన్యం అర్జునుని వెనుక వచ్చి చేరాయి. కర్ణార్జునుల మధ్య లోకోత్తరమైన యుద్ధం జరగబోతోంది. దానిని చూడడానికి దేవతలందరూ ఆకాశాన గుమిగూడారు. అయితే ఇలా ఉండగా అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అతడితో, దుర్యోధన, భీష్ముడంతటివాడు అర్జునుని చేతిలో ఓడిపోయాడు. ఈ కర్ణుడు అంతకన్నా గొప్పవాడా చెప్పు? అర్జునుణ్ణి ఎదిరించి నిలవగలడా? నేను అర్జునునితో మాట్లాడి శాంతింపజేస్తాను. నీవు కర్ణుడిని అనునయించు. మనమందరం ధర్మరాజుతో సంధి చేసుకుందాం. వ్యవహారం చక్కబడుతుంది. భీముడు, నకుల, సహదేవులు ధర్మరాజు చెప్పినట్టు వింటారు. నేను చెప్పింది వింటే నీకు, నీ సహోదరులకు, మన మిత్రరాజులకు, సామాన్య జనులకు అందరికీ క్షేమం చేకూరుతుంది. ఒక్కసారి ఆలోచించు. నీవు నన్ను, కృపాచార్యుణ్ణి నమ్ముకున్నావు. మేము ఎవరి చేతుల్లోనూ చావమని, అర్జునుడిని జయిస్తామని అనుకోవడం పొరబాటు. ఎందుకంటే భీష్మ, ద్రోణులు అరివీర భయంకరులని, ఎవరి చేతుల్లో ఓడిపోరని అనుకున్నాం. కాని కృష్ణుడి సాయంతో అర్జునుడు వారిని ఓడించాడు. మేము అంతే కదా. అందుచేత పాండవులతో సంధి చేసుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం. కృష్ణుడు రాయభారిగా వచ్చినప్పుడు మనం ఏవేవో మాట్లాడామని, కాబట్టి సంధి అసాధ్యమని అనుకోవద్దు. నీ తండ్రి ధృతరాష్ట్రుణ్ణి ధర్మరాజు చక్రవర్తిగా అంగీకరిస్తాడు. అందరం ఆయన పాలనలో హాయిగా ఉందాం. మాకు నీక్షేమం కూడా ముఖ్యం. బ్రతికి ఉంటే అనేక సుఖాలు అనుభవించవచ్చు. కాబట్టి అసూయ, ద్వేషం మానుకో. చచ్చి ఏం సాధిస్తావు? కాబట్టి పెడతలంపులు మాని సంధికి ఒప్పుకోవడం మంచిది. ఇదే అందరికీ శ్రేయోదాయకం. నీవు దీనికి ఒప్పుకోకపోతే సాము చేస్తున్న తాడు మీద నుండి కింద పడినట్టు అధపాతాళానికి జారిపోగలవు. జాగ్రత్త అని అన్నాడు అశ్వత్థామ. ఆ మాటలు అన్నీ సావధానంగా విన్నాడు దుర్యోధనుడు. అప్పుడు విరక్తిగా అంటూ నవ్వుతూ, అశ్వత్థామ, నీవు ఎంత వెర్రివాడవయ్యా! భీముడు నా తమ్ముడు దుశ్శాసనుడిని చంపి తాను చేసిన ప్రతిజ్ఞలో ఒకటి నెరవేర్చుకున్నాడు. నన్ను చంపి తన రెండవ ప్రతిజ్ఞ కూడా నెరవేర్చుకోకుండా మానుతాడా చెప్పు? అయినా ఇంత జరిగిన తరువాత సంధి చేసుకోవడం ఏం బావుంటుంది? ఈ సమయంలో కర్ణుడు యుద్ధం ఎలా మానతాడు? కాబట్టి జరిగేది జరుగుతుంది. నీవు ఈ సంధి ప్రయత్నం విరమించడం మంచిది. ప్రస్తుతం అర్జునుడు బాగా అలసిపోయి ఉన్నాడు. కాని కర్ణుడు తన అవిక్ర పరాక్రమంతో విరాజిల్లుతున్నాడు. ఈరోజు కర్ణుని చేతిలో అర్జునుని చావు తథ్యం అని చెప్పి దుర్యోధనుడు కౌరవ సేనలను యుద్ధానికి ప్రోత్సహిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అశ్వత్థామ కూడా చేసేదేమీ లేక తిరిగి యుద్ధానికి సిద్ధపడ్డాడు. కర్ణుడు, అర్జునుడు ఒకరితో ఒకరు ఢీకొన్నారు. యుద్ధం తీవ్ర రూపు దాల్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, అదిగో కర్ణుడు, మీ కష్ట నష్టాలన్నిటికీ కారణమైనవాడు. ప్రస్తుతం నీ కళ్ళెదుటే ఉన్నాడు. నీ ప్రతాపం చూపించు. అతడి శరీరం నిండా బాణాలను నింపు. ఈ కర్ణుడు నీకు ఎందులోనూ సమానం కాదు. అర్జున, విజృంభించు, ఇప్పుడే కర్ణుడిని సంహరించు అంటూ ప్రోత్సహించాడు. అక్కడ కర్ణుడిని కూడా కౌరవ వీరులు ఉత్సాహపరుస్తున్నారు. కర్ణ, ఇన్నాళ్ళు అడవులలో మృగాల మాదిరి తిరిగిన పాండవులు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. నీవు ఈ అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి మరలా అడవులకు వెళ్తారు. దుర్యోధనుడు ఈ కురు సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. నీ శక్తినంతా ప్రయోగించి అర్జునుడిని చంపు అని ప్రోత్సహించారు. దాంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇరువురు వీరులు అరవీర భయంకరులై ఒకరి మీదకు ఒకరు దూకారు. ముందుగా సాధారణ బాణాలతో వారి వేగాన్ని ప్రదర్శించాలనుకున్నారు. కర్ణుడు తన ధనస్సు ఎక్కుపెట్టి అర్జునుని మీదకు 10 బాణాలను సంధించాడు. కాని అర్జునుడు వాటన్నిటినీ మధ్యలోనే నాశనం చేసి తిరిగి కర్ణుడిని 19 బాణాలతో కొట్టాడు. దానికి ప్రతీకారంగా కర్ణుడు 9 పదునైన బాణాలతో అర్జునుడిని, కృష్ణుడిని కొట్టి నొప్పించాడు. అలా కర్ణుడు, అర్జునుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా తమకు తామే సాటి అన్నట్టుగా తమ పరాక్రమాన్ని కనబరుస్తూ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. అలా వారిద్దరూ ప్రత్యక్షంగా బాణాలతో యుద్ధం చేస్తుంటే వారి సారథులైన శ్రీకృష్ణుడు ఇంకా శల్యుడు తమ సారథ్యంలోని మెలకువలను ప్రదర్శిస్తూ పరోక్షంగా పోటీ పడుతున్నారు. తమ రథాలను మెరుపు వేగంతో కదిలిస్తూ శత్రుపక్షపు వీరులు వేసే అస్త్రశస్త్రాల నుంచి తమ రధికులను రక్షిస్తున్నారు.
అలా బాణాలతో చాలాసేపు యుద్ధం చేసినప్పటికీ విజయమెవరిదో తెలియడం లేదు. ఇద్దరి శరీరాల నిండా శరాలు దిగబడ్డాయి. ఏదో అభిషేకించినట్టుగా రక్తం తలపై నుండి పాదాల వరకు పారుతోంది. అయినా ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. దాంతో ఇలాగైతే ఇక పని కాదని దివ్యాస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టారు. ముందుగా అర్జునుడు కర్ణుని మీద ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అయితే దానికి విరుగుడుగా కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడు వేసిన ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. తరువాత అర్జునుడు మేఘాస్త్రము ప్రయోగించాడు. ఆ అస్త్ర మహిమ వలన ఆకాశమంతా కారు మేఘాలు ఆవహించి యుద్ధభూమిలో చీకట్లు అలుముకున్నాయి. దానికి విరుగుడుగా కర్ణుడు వాయువాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ఆకాశంలోకి దూసుకుపోయి పెద్దగా పేలి అక్కడ అలుముకున్న మేఘాలన్నిటినీ చెదరగొట్టింది. దాంతో మళ్లీ సూర్యరశ్మి ప్రసరించి యుద్ధభూమి అంతా నూతన వెలుగును సంతరించుకుంది. అది చూసిన అర్జునుడు నిరాశ చెంది ఈసారి కర్ణుడి మీద ఇంద్ర శక్తిని ప్రయోగించాడు. కాని కర్ణుడు తన మంత్రశక్తితో ఆ ఇంద్ర శక్తిని నిర్వీర్యం గావించాడు. అది చూసిన భీముడు అర్జునునితో, సోదరా అర్జున, ఈ కర్ణుడు ఈరోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టున్నాడు. నీ ప్రతిజ్ఞాభంగం కాకుండా నువ్వు చంపుతావా, లేక నన్ను చంపమంటే నా గదాఘాతంతో అతని తల వక్కలు చేస్తాను అని అన్నాడు ఆవేశంగా. అప్పుడు కృష్ణుడు కూడా అర్జునునితో, అర్జున, నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలన్నిటినీ కర్ణుడు తిప్పికొడుతున్నాడు. అంతేకాకుండా తన బాణాలతో నిన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. ఇది చూసి కౌరవసేనల్లో ఉత్సాహం, పాండవసేనల్లో నిరుత్సాహం ప్రబలుతూ ఉంది. దీనికి కారణం తెలియడం లేదు. పోనీ నా చక్రాయుధాన్ని నీకు ఇస్తాను, దానిని ప్రయోగించి కర్ణుడి తల తెంచు అని అన్నాడు. దానికి అర్జునుడు, కృష్ణ, అంత పని వద్దులే, నేనే కర్ణుణ్ణి సంహరిస్తాను. ఇప్పుడే అతని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను చూడు అని చెప్పి కర్ణుడి మీదకు బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు అర్జునుడు. ఆ బ్రహ్మాస్త్రం చుట్టూ ఉన్న ప్రకృతిలోని శక్తినంతటినీ తనలోకి లాక్కుంటూ అత్యంత వేగంగా కర్ణుడి మీదకు దూసుకు వెళ్తోంది. కాని కర్ణుడు దానిని చూసి ఏమాత్రం జంకలేదు. నిశ్చలంగా ఉండి తన మంత్రశక్తితో అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని సైతం నిర్వీర్యం చేశాడు. అంతేకాకుండా అర్జునుడి మీద, కృష్ణుని మీద అనేక బాణాలను వదిలాడు. దాంతో అర్జునుడు కూడా బాణ ప్రయోగం చేశాడు. కర్ణుని మీద, శల్యుని మీద చెరో 9 బాణాలను ప్రయోగించాడు. కాని కర్ణుడు వాటన్నిటినీ మార్గ మధ్యములోనే తుంచి ఒక పదునైన బాణంతో అర్జునుడి గాంధీవం యొక్క అల్లెత్రాడుని తెగ్గొట్టాడు. అప్పుడు వెంటనే అర్జునుడు తన వింటినారిని సరిచేసుకుని కర్ణుడి వింటినారిని తెంచాడు. ఆ ప్రకారం కర్ణార్జునుల మధ్య పోరు ఘోరంగా సాగుతోంది. అర్జునుని ధాటికి తట్టుకోలేక కర్ణుని యొక్క చక్ర రక్షకులు పారిపోయారు. ఇది చూసిన దుర్యోధనుడు అర్జునుడిని చంపమని తన సైన్యాన్ని ప్రోత్సహించాడు. దాంతో కౌరవ బలగాలు అన్నీ ఒక్కసారిగా అర్జునుడిని చుట్టుముట్టాయి. కాని అర్జునుడు తన వాడైన బాణాలతో వారందరినీ చెదరగొట్టాడు. ఇరుపక్షాలలోని వీరులు యుద్ధం చెయ్యడం మాని ఎంతో ఆసక్తిగా కర్ణార్జునుల యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. అది చూసిన దుర్యోధనుడు వారితో, మహావీరులారా, కర్ణుడు అత్యంత సాహసంతో అర్జునుడితో పోరాడుతుంటే మీరు ఇలా చూస్తూ ఉండడం భావ్యమా? మీరు కూడా కర్ణుడికి సాయంగా యుద్ధం చెయ్యండి అని అన్నాడు. ఆ మాటలకు పౌరుషం తెచ్చుకున్న కౌరవ వీరులు కర్ణుడికి సాయంగా అర్జునుణ్ణి ఎదుర్కొన్నారు. అది చూసిన అర్జునుడు అమితమైన పరాక్రమంతో వారి పతాకాలను తెంచాడు, రథాలను విరగ్గొట్టాడు, గుర్రాలను చంపాడు, ధనస్సులను విరిచాడు. అర్జునుని దాటికి ఆగలేక కౌరవ వీరులు చల్లాచెదురయ్యారు. వెనుకకు పోతే దుర్యోధనుడు ముందుకు వెళ్లమని హెచ్చరిస్తున్నాడు. ముందుకు వెళ్తే అర్జునుడు చంపుతున్నాడు. ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కౌరవ వీరులు. అయితే కర్ణుని వద్ద సర్పముఖాస్త్రం ఉంది. దానికి అధిపతి తక్షకుని కుమారుడు అశ్వసేనుడు. దానిని అర్జునుడిని చంపడం కోసమే ప్రత్యేకంగా దాచి ఉంచాడు కర్ణుడు. ఇప్పుడు దానిని బయటకు తీసి అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కాని గురి కొంచెం కిందుగా ఉండడం గమనించాడు శల్యుడు. కర్ణ, నీ గురి తప్పుగా ఉంది, అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు అని హెచ్చరించాడు. అయితే తన గురిని ఆపేక్షించిన శల్యుని చూసి కర్ణుడు కోపంతో, శల్య, నా గురినే తప్పుబట్టేంత అర్హత నీకు లేదు, చూస్తూ ఉండు, ఈ అస్త్రధాటికి అర్జునుని తల తెగి నేల మీద పడుతుంది అని చెప్పి సర్పముఖాస్త్రాన్ని అర్జునుని మీద ప్రయోగించాడు కర్ణుడు.
తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న ఆ సర్పముఖాస్త్రాన్ని చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎలాగైనా రక్షించాలని భావించి తన బలాన్నంతా ఉపయోగించి వారు నిలుచున్న రథం 5 అంగుళాల లోతుకు కూరుకుపోయేటట్టు కాలితో ఒక్క తొక్కు తొక్కాడు. దాంతో సరిగ్గా అర్జునుడి కంఠంలో దిగవలసిన ఆ బాణం గురితప్పి అతడి తలపై ఉన్న కిరీటాన్ని ఎగరగొట్టింది. అయితే ఆ కిరీటం బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి ప్రసాదించినది. అర్జునుడు నివాత కవచులను సంహరించిన సందర్భంగా దేవేంద్రుడు దానిని అర్జునుడికి బహూకరించాడు. ఆ కిరీటాన్ని ఇప్పుడు ఈ నాగాస్త్రం ధ్వంసం చేసింది. వెంటనే అర్జునుడు ఒక తెల్లని పాగాను కిరీటానికి బదులుగా తన తలకు చుట్టుకున్నాడు. అయితే అర్జునుడి కిరీటాన్ని పడగొట్టిన తరువాత కూడా ఆ నాగాస్త్రం శాంతించలేదు. మరలా వెనక్కి తిరిగి అమితమైన వేగంతో అతడి మీదకు దూసుకురాసాగింది. అది చూసిన అర్జునుడు, కృష్ణ, ఏమిటిది? ఈ నాగాస్త్రం ఎవరు, ఎందుకు నన్ను వెంటాడుతోంది అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, అప్పుడే మర్చిపోయావా అర్జున? నీవు ఖాండవ వనాన్ని దహించు సమయంలో అశ్వసేన అనే నాగకన్య తన తల్లిని రక్షించుకొని వెళ్తుంటే నీవు నీ బాణాలతో ఆ నాగకన్యను వధించావు. దాంతో ఆ నాగకన్య నీ మీద పగబట్టి తక్షకుడికి కుమారునిగా అశ్వసేనుడు అనే పేరుతో జన్మించి నిన్ను చంపడానికి నాగముఖాస్త్రం రూపంలో కర్ణుడి వద్ద పూజలందుకుంటూ ఉంది. కాబట్టి ఇప్పుడే నువ్వు దానిని సంహరించు అని అన్నాడు. వెంటనే అర్జునుడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి ఆ నాగాస్త్రాన్ని నాశనం చేశాడు. దాంతో అశ్వసేనుడు మరణించాడు. ఆ తరువాత కర్ణుడి మీదకు 12 బాణాలను వదిలాడు. అయితే తాను ప్రయోగించిన నాగాస్త్రం గురి తప్పిందని, దానికి కారణం శ్రీకృష్ణుడని తెలుసుకున్నాడు కర్ణుడు. అమితమైన కోపంతో వెంటనే 13 బాణాలను కృష్ణుని మీద, 100 బాణాలను అర్జునుని మీద ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు అత్యంత చాకచక్యంతో రథం నడిపి ఆ బాణాల బారి నుంచి అర్జునుని రథాన్ని తప్పించగా అర్జునుడు ఒకే ఒక్క బాణంతో కర్ణుడి చెవులకు ఉన్న కుండలాలను నేలరాల్చాడు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. కాని దేవేంద్రుడు అతడిని దానం అడిగినప్పుడు కేవలం తన కవచాన్ని మాత్రమే దానంగా ఇచ్చాడు కర్ణుడు. కుండలాలు అలాగే అతని వద్దనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని అర్జునుడు పడగొట్టాడు. కర్ణుడి మృత్యు సమయం ఆసన్నమైందని చెప్పడానికి ఇది ఒక సూచన. అయితే కర్ణుడు దానికి ఏమాత్రం భయపడకుండా, అసలు పట్టించుకోకుండా అర్జునుడి మీద శరవర్షం కురిపిస్తున్నాడు. కర్ణుడు వేసిన బాణాలను మధ్యలోనే అర్జునుడు విరగ్గొడుతున్నాడు. యుద్ధం చేసి చేసి కర్ణుడి శరీరమంతా రక్తంతో తడిసి మొద్దయ్యింది. సూర్యుడు నెమ్మదిగా పడమర దిక్కుకు చేరుకున్నాడు. అదే సమయంలో యమధర్మరాజు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరికీ కనిపించడం లేదు గాని ఆయన వాణి మాత్రం వినిపిస్తూ ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ శాపవశాత్తు కర్ణుడి రథచక్రాలు భూమిలోకి కుంగిపోతాయి. అతడి అవసాన సమయం ఆసన్నమయ్యింది అంటూ ఆకాశం నుంచి ఒక ధ్వని వినబడింది. అది విన్నాడు కర్ణుడు. కాని ధైర్యం కోల్పోలేదు. మనసులో భార్గవాస్త్రం స్మరించాడు. కాని అది గుర్తుకు రాలేదు. దాంతో తన గురువు పరశురాముడు ఇచ్చిన శాపం కూడా పనిచేయడం మొదలైందని భావించాడు. అలా తనకు గల శాపాలన్నీ ఒకేసారి ఫలించడం చూసి కర్ణుడి మనసు బాధతో బరువెక్కింది. నేను నమ్మిన ధర్మం, చేసిన దానాలు, తలపెట్టిన పుణ్యకార్యాలు నన్ను కాపాడుతాయని అనుకున్నాను. కాని అదంతా తప్పయ్యింది అని తనలో తాను అనుకుంటున్న సమయంలో అర్జునుడు అనేకమైన బాణాలను అతని మీద వర్షంలా కురిపించాడు. ఇక కర్ణుడు తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. తన ధనస్సు ఎక్కుపెట్టి అర్జునుడి మీద, కృష్ణుని మీద అనేకమైన సూదుల్లాంటి బాణాలను సంధించాడు. అయితే అదే సరైన సమయమనుకున్న అర్జునుడు కర్ణుని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కాని కర్ణుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు. తాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కర్ణుని ముందు వృధా అయినందుకు చింతించాడు అర్జునుడు. అది చూసిన శ్రీకృష్ణుడు, అర్జున, నీ బ్రహ్మాస్త్రం ఎందుకు వృధా అయ్యిందో తెలుసా? నీవు ఉపాయంతో యుద్ధం చెయ్యడం లేదు. నీవు నిజంగా ఆలోచించి పోరాడితే కర్ణుడు నీ ముందు నిలబడగలడా? కాబట్టి శ్రమ పడకుండా ఉపాయంతో కర్ణుడిని సంహరించు అని సలహా ఇచ్చాడు. ఇంతలో కర్ణుడు రుద్రాస్త్రం ప్రయోగించడానికి మంత్రపఠనం చేస్తున్నాడు. కాని అలా చేస్తుండగా ఒక్కసారిగా అతడు నిలుచున్న రథచక్రం భూమిలోకి దిగబడింది. ఆ రథం పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోయింది. దాంతో కర్ణుడికి రుద్రాస్త్ర ప్రయోగం సాధ్యం కాలేదు. ఇక చేసేదేమీ లేక కర్ణుడు రథం దిగి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నేను ప్రస్తుతం విరధుడను. నా రథచక్రం భూమిలో కూరుకుపోయింది.
నీవు రథం మీద ఉన్నావు, నేను నేల మీద ఉన్నాను. ఈ సమయంలో నీవు నా మీద బాణప్రయోగం చెయ్యడం ధర్మం కాదు. కాబట్టి నేను నా రథచక్రాన్ని భూమిలో నుండి బయటకు తీసేదాకా వేచి ఉండు. ఆ తరువాత మనం మళ్ళీ యుద్ధం చేద్దాం. ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియజెప్పడానికి చెబుతున్నాను గాని నీకు కృష్ణునికి భయపడి కాదు అని అన్నాడు. ఇక కృష్ణుడికి సమయం చిక్కింది. కర్ణుడిని చూసి అంటూ నవ్వుతూ, అదేమిటి కర్ణ, నీవు ధర్మాధర్మ వివేచన చేస్తున్నావా? ఇది ఎప్పటి నుండి? నీవు ఆపదలో ఉన్నావు కాబట్టి నీకు ఇప్పుడు ధర్మం గుర్తుకు వచ్చిందా? అహంకారంతో దుర్మార్గంతో విర్రవీగుతున్నప్పుడు ఈ ధర్మం నీకు గుర్తుకు రాలేదా? కర్ణ, పాండవులు ధర్మ మార్గంలో పయనిస్తున్నారు. వారికి విజయం తథ్యం. అధర్మపరులైన ధృతరాష్ట్ర పుత్రులకు అపజయం అనివార్యం. నీవు నీ ప్రాణమిత్రుడు దుర్యోధనుడితో కలిసి చేసిన అకృత్యాలు అప్పుడే మర్చిపోయావా? పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చమని ప్రోత్సహించింది నీవు కాదా? కపట జోదం ఆడించి పాండవులను అడవుల పాలు చేసింది నీవు కాదా? ద్రౌపదిని సభకు ఈడ్చుకొని వచ్చినప్పుడు ఆమెను అనరాని మాటలు అని భంగపరిచింది నీవు కాదా? పాండవులను అడవులలో కూడా ప్రశాంతంగా బ్రతకనీయకుండా ఘోషయాత్రకు సంకల్పించింది నీవు కాదా? అభిమన్య కుమారుణ్ణి చుట్టుముట్టి చంపడానికి ప్రోత్సహించింది నువ్వు కాదా? ఇవన్నీ ప్రత్యక్షంగా చేసినది దుర్యోధనుడే అయినా పరోక్షంగా నీవే కారకుడవు. అప్పుడు ఈ న్యాయం ధర్మం నీకు గుర్తుకు రాలేదా అని అన్నాడు. దానికి కర్ణుడు బదులు చెప్పలేక తలదించుకున్నాడు. అయితే కృష్ణుడు అలా కర్ణుడు చేసిన ఒక్కొక్క తప్పుని గుర్తు చేసి చెబుతుంటే అర్జునుడికి కోపం పెరిగిపోతూ ఉంది. దయాదాక్షిణ్యం లేకుండా కర్ణుడి మీద బాణాలను కురిపిస్తున్నాడు. కర్ణుడు కూడా నేల మీద నుండే అర్జునుడు వేసిన బాణాలను ఎదుర్కొంటూ అతనితో యుద్ధం చేస్తున్నాడు. మధ్య మధ్యలో తన రథ చక్రాన్ని ఎత్తుతూ బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా అది బయటకు రావడం లేదు. ఒకానొక సమయంలో కర్ణుడు ప్రదర్శించిన బలానికి సమస్త భూమండలం 2 అంగుళాలు పైకి లేచింది. కాని ఆ రథ చక్రం మాత్రం ఇంచు కూడా కదలాలేదు. అయితే అలా విరధుడై రథాన్ని ఎత్తుతున్న మనిషిపై బాణప్రయోగం చెయ్యడం ధర్మం కాదని అర్జునుడు యుద్ధం చెయ్యడం ఆపాడు. కాని అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఈ కర్ణుని మీద జాలి చూపిస్తున్నావా? నీకు తెలియడం లేదు, ఈ రోజు కర్ణుని చావు అనివార్యం. ఒకవేళ అతని రథచక్రం బయటకు వచ్చి నీతో యుద్ధం చేసే అవకాశం ఉంటే నీవు అతడి కోసం వేచి చూడడంలో తప్పులేదు. కాని అది జరగదు. అది అతనికి ఉన్న శాపం. ఈరోజు యుద్ధం ముగిసేంత వరకు ఆ రథచక్రం భూమి నుండి బయటకు రాదు. కాబట్టి అందుకోసం నీవు సమయం వృధా చేయవలసిన అవసరం లేదు. అర్జున, మీరు ప్రస్తుతం విజయానికి అత్యంత చేరువలో ఉన్నారు. ఇప్పుడు కర్ణుడికి మరొక అవకాశం ఇవ్వవద్దు. ఒక్కసారి ఇతడు మీకు తలపెట్టిన అన్యాయాలన్నిటినీ గుర్తు తెచ్చుకో. ఇటువంటి అధర్మపరుణ్ణి ఏ విధంగా చంపడంలో తప్పే లేదు. సంధించు అతనిపై బాణాన్ని అంటూ ఆదేశించాడు. కృష్ణుని మాటలు విన్న అర్జునుడిలో అమితమైన ఆవేశం చోటు చేసుకుంది. ఒక్కసారి కర్ణుడు చేసిన అధర్మాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకున్నాడు. తన కుమారుడు అభిమన్యుని మరణం కళ్ళ ముందు మెదిలింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా అత్యంత శక్తివంతమైన ఒక మహా అస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. అదే అంజలికాస్త్రం. దానిని కర్ణుడి మీద గురిపెట్టి మనసులో, నేనే గనుక తపస్సు చెయ్యడం, దాన ధర్మాలు చెయ్యడం, గురువులను సేవించడం మొదలగు పుణ్యకార్యాలు చేసిన వాడినైతే, అనునిత్యం ధర్మ మార్గంలో నడిచిన వాడినైతే ఈ అస్త్రం కర్ణుడి తలను తెంచుగాక అని సంకల్పించి అంజలికాస్త్రాన్ని కర్ణుని మీదకు వదిలాడు అర్జునుడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ దూసుకుపోయి కర్ణుని శిరస్సును ఖండించింది. అతడి దేహం నేల మీద పడింది. తన కుమారుని మరణం చూడలేక కొండల చాటుకు వెళ్లిపోయాడా అన్నట్టుగా సరిగ్గా సూర్యాస్తమయం జరిగింది. కర్ణుడి శరీరం నుంచి అందరూ చూస్తుండగా ఒక దివ్య తేజం వెలువడి అస్తమిస్తున్న సూర్యుడిలో కలిసిపోయింది. బ్రాహ్మణ శాపం కర్ణుడి మరణంతో అంతమైనట్టు అప్పటిదాకా అతడు ఎంత ప్రయత్నించినా పైకి లేవని రథచక్రం ఇప్పుడు దానంతటా అదే పైకి లేచి నేల మీద నిలబడింది. ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధం 17వ రోజున మహావీరుడు, పరశురాముని శిష్యుడు, అఖిలాస్త్ర సంపన్నుడైన కర్ణుడు, కాదు దాన వీర సోర కర్ణుడు
అర్జునుని చేతిలో మరణించాడు. జై అర్జున, జై జై శ్రీకృష్ణ, జై జై కర్ణ, జై జై మహాభారత్. ముందు భాగంలో కర్ణుడికి అర్జునుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అర్జునుడు కర్ణుడిని వధించాడు. అది చూసి పాండవ సేనలు జయ జయధ్వానాలు చేశాయి. కౌరవ సేనలు భయంతో పారిపోయాయి. భీముడు ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు. ఇక చేసేదేమీ లేక శల్యుడు కర్ణుడు లేని రథాన్ని తోలుకుంటూ ఒంటరిగా దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. అతడిని చూసి సుయోధన, నేను ఇంతకు ముందు ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చూశాను, కాని ఈ రోజు జరిగిన కర్ణార్జునుల యుద్ధం లాంటి యుద్ధం ఎన్నడూ చూడలేదు. ఇది అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. కర్ణుడి పరాక్రమానికి ఒక దశలో కృష్ణార్జునులకు సైతం దిక్కుతోచలేదు. కాని ఏం చేస్తాం, విధి బలీయమైనది. అంతటి పరాక్రమవంతుడైన కర్ణుణ్ణి బలి తీసుకుంది. కృష్ణార్జునుల శంఖధ్వానాలు వింటున్నావు కదా. సూర్యాస్తమయమయ్యింది. ఈ రోజుకి యుద్ధం చాలించడం మంచిది అని అన్నాడు శల్యుడు. కర్ణుడి మరణ వార్త విన్న దుర్యోధనుడికి నోట మాట రాలేదు. తనకి అత్యంత ఆప్తుడు, తన ప్రతి కష్ట నష్టాలలో తోడున్నవాడు, తన సోదరుల కంటే ఎక్కువగా అభిమానించే కర్ణుడు ఇక లేడు అనే వార్త విని తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు. నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఇంతలో విషయం తెలుసుకున్న కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, సుశర్మ మొదలగువారు కూడా యుద్ధం చెయ్యడం ఆపి అక్కడికి చేరుకున్నారు. వారందరూ కలిసి బయట ఏం జరుగుతోందో కూడా పట్టించుకోకుండా శిలా ప్రతిమల్లా నిలుచుండిపోయిన దుర్యోధనుడిని కదిలించారు. ఇక దుర్యోధనుడి దుఃఖానికి అవధులు లేవు. తన తమ్ముడు దుశ్శాసనుడు మరణించినప్పుడు కూడా బాధపడనంతగా కర్ణా కర్ణా అని ఆక్రోశిస్తూ తన శిబిరానికి వెళ్లిపోయాడు. ఇటు కృష్ణార్జునులు కూడా ఆ రోజుకి యుద్ధం ఆపమని తమ సేనలకు సూచించారు. అందరూ తమ తమ శిబిరాలకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు, పాండవులు, మరికొందరు వీరులు ధర్మరాజు వద్దకు వెళ్లారు. కర్ణుడిని చంపి అన్నమాట నిలబెట్టుకున్నందుకు ధర్మరాజు అర్జునుడిని అభినందించాడు. అప్పుడు కృష్ణుడు అతనితో, ధర్మజా, ఈరోజు కర్ణుడు మహాపరాక్రమంతో విజృంభించాడు. అతనిని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కాని నీ తమ్ముడు అర్జునుడు అత్యంత సాహసంతో అతడిని వధించాడు. ఇక నీకు కౌరవుల బాధ తీరిపోయింది, నిశ్చింతగా ఉండు అని అన్నాడు. దానికి ధర్మరాజు, కృష్ణ, నీ చల్లని చూపు మా మీద ప్రసరిస్తున్నంతవరకు మాకు అపజయం లేదని నా నమ్మకం. నాకు ఒకసారి రణభూమికి వెళ్లి కర్ణుడిని చూడాలని కోరికగా ఉంది అని అన్నాడు. ఆ తరువాత ధర్మరాజు కోరిక మేరకు అందరూ కలిసి కర్ణుడు మరణించిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ రణభూమిలో తల తెగిన కర్ణుడిని, అతడి పుత్రుల మృతదేహాలను చూసి తనకు పునర్జన్మ కలిగినట్లు సంతోషించాడు ధర్మరాజు. కాని కర్ణుడు తన సొంత అన్నయ్య అని తెలిసినప్పుడు తాను ఇప్పుడు పొందుతున్న ఆనందానికి 100 రెట్లు బాధపడతాడని పాపం అతనికి ఇప్పుడు తెలియదు. ఆ ప్రకారం కర్ణ, దుశ్శాసనుల వధ ఇంకా ఆనాటి యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రునికి వివరించాడు సంజయుడు. ఆ విషయాలు అన్నీ విని ధృతరాష్ట్రుడి శరీరమంతా కంపించిపోయింది. ఒక్కసారిగా తల తిరిగి పడిపోయాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన విదురుడు, ఇంకొంతమంది సేవకులు అది చూసి వెంటనే ధృతరాష్ట్రుడిని ఒక శయ్య మీద పడుకోబెట్టి తగిన సపర్యలు చేశారు. దాంతో కొంతసేపటికి ఆయన తేరుకున్నాడు. లేచి తమకు ఈ దుస్థితి కల్పించిన విధిని తిట్టిపోశాడు. కన్న కొడుకులను సరైన మార్గంలో పెట్టలేని తన అసమర్థతకు బాధపడ్డాడు. ఆ తరువాత తనను తాను సంభాళించుకొని, సంజయ, నీవు చెప్పిన మాటలు నేను సరిగ్గా వినలేదు. మళ్ళీ ఒకసారి చెప్పు. కర్ణుడు, నా పుత్రుడు దుశ్శాసనుడు మరణించారా? ఇది నిజమేనా అని అడిగాడు. దానికి సంజయుడు, అవును మహారాజా, కర్ణుడు, అతని తమ్ముళ్ళు, కుమారులు మరణించారు. భీమసేనుడు, నీ కుమారుడు దుశ్శాసనుడి గుండెలు చీల్చి అతడి నెత్తురు తాగాడు. ఆ దృశ్యం చూడడానికి అత్యంత భయంకరంగా, అసహ్యకరంగా ఉంది అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ధృతరాష్ట్రుడు, ఆపు సంజయ, ఆపు, ఇక చాలు, ఏమీ చెప్పకు, ఊరుకో. నీ మాటలతో నా మనసంతా కలత చెందింది. ఇంతకు మించి వినే స్థితిలో నేను లేను అని అన్నాడు. దాంతో కొంచెంసేపు అంతా మౌనం వహించారు. ఆ తరువాత మళ్లీ ధృతరాష్ట్రుడే మాట్లాడుతూ, సంజయ, నాడు నిండు సభలో దుశ్శాసనుడు తనకు వదిన వరసయ్యే ద్రౌపది చీర లాగుతున్నా నేను అక్కడ ఉండి చూస్తూ ఊరుకున్నానే గాని దానిని అడ్డగించలేదు. నా కుమారులను మందలించలేదు. ఆ పాపమే నేడు దుశ్శాసనుడి చావుకి కారణమయ్యింది. నన్ను బాధ పెడుతోంది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. దీనికి తోడు కర్ణుడి మరణంతో నా పెద్ద కుమారుడు దుర్యోధనుడి ఓటమి నిశ్చయమయ్యింది. మన పక్షంలో పెద్ద పులి మాదిరి ఉండేవాడు కర్ణుడు. అంతులేని దివ్యాస్త్ర సంపద కలిగినవాడు.
కృష్ణార్జునులను సైతం లెక్క చేసేవాడు కాదు. అసలు అతని పరాక్రమాన్ని నమ్ముకునే కదా దుర్యోధనుడు ఈ యుద్ధానికి సిద్ధపడింది. అటువంటి కర్ణుడే మరణించాక ఇక మనకు విజయమెక్కడిది? ఇంకా ఎవరిని నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు? తరువాత ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. దానికి సంజయుడు, మహారాజా, కర్ణుడి మరణ వార్త శల్యుడి ద్వారా విన్న దుర్యోధనుడు పిచ్చెక్కినట్టు అరుచుకుంటూ తన నివాసానికి వెళ్ళాడు. కాని లోపలికి వెళ్లకుండా తన పక్షంలో మిగిలిన యోధులతో కలిసి ఒకచోట సమావేశమయ్యాడు. దుఃఖాన్ని ఆపుకొని తరువాతి కార్యాచరణకు పూనుకున్నాడు. అయితే అప్పుడు కృపాచార్యుడు దుర్యోధనుడి వైపు చూస్తూ ఇలా అన్నాడు: దుర్యోధన, క్షత్రియులకు యుద్ధం పరమధర్మం. కాని నేను బ్రాహ్మణుడను, అందులోనూ పెద్దవాడిని. నీ మంచి కోసం కొన్ని మాటలు చెబుతాను విను. భీష్మ, ద్రోణ, కర్ణులు మహాశక్తివంతులు, దైవబలం కలవారు. అటువంటి వారే అర్జునుడి చేతిలో మరణించారు. అర్జునుడు దావాగ్ని అయితే శ్రీకృష్ణుడు దానిని ప్రజ్వరిల్లజేసే వాయువు. అగ్నికి వాయువు తోడైతే ఇక చెప్పేదేముంది? సర్వనాశనం తప్పదు. ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుతం మన వద్ద తగినంత సైన్యం లేదు. మిగిలి ఉన్న సైనికులు బాగా అలసిపోయారు. ఇప్పుడు ఎవరు సైన్యాధ్యక్షులు అయినా ఈ కొద్దిపాటి సైన్యంతో పాండవులను జయించడం కష్టసాధ్యం. కాబట్టి ఈ సమయంలో పాండవులతో సంధి చేసుకోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. నా మీద కోపం తెచ్చుకోవద్దు. పాండవుల మీద ఆగ్రహం విడిచిపెట్టు. అసలు ఈ యుద్ధం నీ అకారణ ద్వేషం, అర్థం లేని వైరం కారణంగానే సంభవించింది. కొంచెం లౌక్యం ప్రదర్శించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మరొక మాట, మనకు శక్తి సామర్థ్యాలు అధికంగా ఉన్నప్పుడు యుద్ధం చేయడం అవసరం. కానీ మన శక్తి సన్నగిల్లుతున్నప్పుడు సంధి చేసుకోవడం ఉత్తమం. ఇది యుద్ధనీతి. నువ్వు అసలు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నావు? ఈ సమస్త రాజ్యం కైవసం చేసుకోవడానికి, పరిపాలించడానికి, సకల సుఖాలు అనుభవించడానికే కదా. కాని ఈ కొద్దిపాటి సైన్యంతో అది సిద్ధిస్తుందా? ఆలోచించు. ఏదైనా మనం బ్రతికి ఉంటేనే కదా సుఖాలను అనుభవించడానికైనా, సంతోషంగా జీవించడానికైనా కదా. కాబట్టి ముందు బ్రతుకు మార్గం ఆలోచించు. ధర్మరాజు సౌమ్యుడు, సంధికి అంగీకరిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా దీనికి కాదనడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఏం చెబితే భీమార్జున, నకుల, సహదేవులు దానిని శిరసా వహిస్తారు అని చెప్పాడు కృపాచార్యుడు. ఆయన చెప్పిన మాటలన్నీ సావధానంగా విన్నాడు దుర్యోధనుడు. ఆచార్య, మీరు నా క్షేమం కోరేవారు. నేను నాశనమవడం ఇష్టం లేక 4 మంచి మాటలు చెప్పారు. కాని వాటిని నన్ను ఎలా స్వీకరించమంటారు చెప్పండి? ఎందుకంటే మాయాజోదం ఆడించి పాండవుల రాజ్యం అపహరించి వారిని అడవులకు పంపాను. నిండు సభలో పాండవ పత్ని ద్రౌపది జుట్టుపట్టి ఈడ్పించి ఘోరంగా అవమానించాను. సంధి కోసం వచ్చిన శ్రీకృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించాను. భీష్మ, ద్రోణ, కర్ణ, సైంధవుల చావును కల్లారా చూశాను. పసివాడైన అభిమన్యుడిని ఒంటరివాడిని చేసి అందరం కలిసి చుట్టుముట్టి చంపాం. నేడు నా తమ్ముడు దుశ్శాసనుడిని ఆ భీముడు గుండెలు చీల్చి రక్తం తాగుతుంటే చూశాను. ఇన్ని చూసిన నేను భీముడు తన 2వ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడని, నా తొడలు విరగ్గొట్టి చంపుతాడని భయపడి సంధి చేసుకుంటే లోకులు ఏమనుకుంటారు? నన్ను స్వార్థపరుడని నిందించరా? ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఒకరి దయాదాక్షిణ్యాల మీద వచ్చే రాజ్యభోగాల కంటే యుద్ధంలో మరణించి వీర స్వర్గం పొందడం శ్రేయస్కరమని నా భావన. కాబట్టి యుద్ధం కొనసాగించడానికి నిశ్చయించుకున్నాను. అడ్డు చెప్పకండి. నేను మిగిలిన సైన్యంతో వెళ్లి పాండవులను ఎదిరిస్తాను. ఏమో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నేనే విజయం సాధిస్తానేమో అని పలికి తన మిగిలిన సైన్యానికి ఉత్సాహం కలిగించే మాటలు చెప్పి రణోన్ముఖులను చేశాడు దుర్యోధనుడు. ఆ తరువాత అందరూ కలిసి మరునాడు జరగబోయే 18వ రోజు యుద్ధంలో ఏం వ్యూహం పన్నాలో ఆలోచించసాగారు. అనంతరం అశ్వత్థామ, శకుని, శల్యుడు, కృతవర్మ, కృపాచార్యుడు అందరూ కలిసి దుర్యోధనుడితో, దుర్యోధన, మనం ఈ రాత్రి ఇక్కడ ఉండడం, మన శిబిరంలో నిద్రించడం అంత మంచిది కాదు. ఎందుకంటే విజయోత్సవంలో ఉన్న పాండవులు అర్ధరాత్రి మన శిబిరముల మీద పడి మనల్ని సంహరించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కడికైనా కొంచెం దూరంగా వెళ్లి విడిది చేద్దాము అని అన్నారు. అది కూడా నిజమేనని భావించిన దుర్యోధనుడు తన బంధుమిత్ర సైన్యంతో సహా అక్కడికి 2 ఆమడల దూరంలో ఉన్న సరస్వతీ నది తీరంలో విడిది చేశారు. అలసట తీరేటట్టు ఆ నదిలో స్నానాలు ఆచరించి తమ వెంట ఉన్న ఆహార పదార్థాలను తిని సేదతీరారు. ఆ తరువాత మళ్లీ అందరూ కలిసి ఒకచోట చేరి తరువాతి యుద్ధానికి సేనాధిపతి ఎవరు అని చర్చించసాగారు. అయితే దుర్యోధనుడు ఆ బాధ్యతను అశ్వత్థామకు అప్పగించాడు. అప్పుడు అశ్వత్థామ
దుర్యోధనుడితో, సుయోధన, ఈ క్లిష్ట సమయంలో మనందరిలోకి వయస్సులో పెద్దవాడు, రణవిద్యలో నేర్పరి, పైగా తన మేనల్లులను వదిలి మరీ మనమీద అభిమానంతో మన పక్షాన యుద్ధం చేస్తున్న మద్రదేశాధిపతి శల్యుని కంటే కౌరవ సైన్యానికి సారథ్యం చెయ్యగలవారు వేరెవరున్నారు? కాబట్టి నిస్సందేహంగా మద్రరాజుని సర్వసైన్యాధ్యక్షునిగా అభిషేకించు అని అన్నాడు. దాంతో వెంటనే దుర్యోధనుడు శల్యుని వైపు చూసి, శల్యమహారాజా, తమరిని సమస్త కురు సైన్యానికి ఆధిపత్యం వహించవలసిందిగా కోరుతున్నాను. తమరు దయతో దీనికి అంగీకరించాలి అంటూ ప్రార్థించాడు. తన మీద నమ్మకంతో ఇంతటి గౌరవాన్ని ప్రసాదించినందుకు శల్యుడు అమితానందభరితుడై అత్యంత సంతోషంతో దానికి ఒప్పుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా దుర్యోధనుడు పక్కనే ఉన్న సరస్వతీ నదీ జలాలను తెప్పించి శల్యుడిని కౌరవపక్ష సర్వసైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. విజయ సూచికంగా సైనికులు శంఖాలను పూరించి జయ జయ ధ్వానాలు చేశారు. అయితే మరొక పక్క పాండవ శిబిరంలో ఉన్న ధర్మరాజు చారుల ద్వారా కౌరవ శిబిరంలో జరుగుతున్న విశేషాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. శల్యుడు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడని తెలిసి ధర్మరాజు కృష్ణునితో, కృష్ణ, విన్నావా? దుర్యోధనుడు శల్యుడిని కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షునిగా అభిషేకించాడట. దానికి ధీటుగా మనం ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మజ, శల్యుడు మహాబలవంతుడు, ధైర్యశాలి, మహాభుజబల సంపన్నుడు, రణకౌశలంలో భీష్మ, ద్రోణ, కర్ణులకు ఏమాత్రం తీసిపోనివాడు. అతడే గనుక విజృంభిస్తే మీలో ఎవ్వరూ కూడా ఎదిరించి నిలవలేరు. శల్యుడు అంతటి సమర్థుడు. అతడిని జయించగలవాడివి నీ ఒక్కడివే అని నా అభిప్రాయం. కాబట్టి రేపటి యుద్ధంలో నీవే అతడిని సంహరించాలి. అయితే మరొక మాట, శల్యుడు మాద్రికి సోదరుడు, వరుసకు మీకు మేనమామ అవుతాడు. అందువల్ల సహజంగా నీకు అతని మీద ప్రేమ, అభిమానం ఉండవచ్చునుగాక. కాని ప్రస్తుతం అతడు శత్రుపక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. కాబట్టి అతని మీద జాలి చూపించవలసిన అవసరం లేదు. అవకాశం చిక్కగానే నిర్దాక్షిణ్యంగా వధించు, నీకు విజయం చేకూరుతుంది అని అన్నాడు. దానికి ధర్మరాజు సరేనని చెప్పి అంగీకరించాడు. ఆ రోజు అలా ముగిసింది. మరునాడు సూర్యోదయ సమయానికి ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి సిద్ధపడ్డాయి. ఆ జానుబాహుడైన శల్యుడు ముందు నడవగా కౌరవ సేన రణభూమికి చేరుకుంది. అలాగే పాండవులు ముందు నడవగా పాండవ సైన్యం కూడా యుద్ధభూమిలోకి ప్రవేశించింది. ఇప్పటికి 17 రోజుల యుద్ధం పూర్తవగా కౌరవ పక్షంలో 17,000 రథాలు, 10,700 ఏనుగులు, 2 లక్షల గుర్రాలు, 3 లక్షల సైనికులు మిగిలారు. అలాగే పాండవ పక్షంలో 6,000 రథాలు, 3,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 1,00,000 మంది సైనికులు ఉన్నారు. శల్యుడు కౌరవ సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహాకారంలో తీర్చిదిద్దాడు. ముఖద్వారం వద్ద కర్ణుని పుత్రులను వెంటబెట్టుకుని తానే స్వయంగా నిలుచున్నాడు. కుడివైపు కృపాచార్యుణ్ణి, ఎడమవైపు త్రిగర్తులతో కలిపి కృతవర్మను నిలిపాడు. వెనుక భాగంలో కాంభోజ దేశాధీశులతో కలిసి అశ్వత్థామ నిలబడ్డాడు. మధ్య భాగంలో దుర్యోధనుడు తన గజబలంతో నిలిచాడు. అది చూసిన పాండవులు కూడా తమ సేనలను త్రిముఖ వ్యూహాకారంలో నిలిపారు. దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి వ్యూహానికి గల ఒక్కొక్క ముఖద్వారం వద్ద నిలబడ్డారు. భీమార్జునులు ధర్మరాజుకి ముందు అతనికి రక్షణగా నిలుచున్నారు. తన ఆఖరి ఆశను శల్యునిపై ఉంచి ఈ రోజు యుద్ధంలోనైనా పాండవులను జయించాలనుకుంటున్నాడు దుర్యోధనుడు. ఇంకో పక్క కర్ణుడి మరణంతో తమ విజయం తథ్యమని ఇక ఈరోజు దుర్యోధనుణ్ణి కూడా వధించి విజయలక్ష్మిని సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాడు ధర్మరాజు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇరుపక్షాలలోని వీరులు తమ తమ శంఖాలను పూరించారు, ఢంకాలను మ్రోగించారు. కురుక్షేత్రంలో 18వ రోజు యుద్ధం మొదలయ్యింది. పాండవ కౌరవ సైన్యాలు రెండూ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలి అన్నట్టుగా పోరాడుతున్నారు ఇరుపక్షాలలోని సైనికులు. ఒకళ్లను ఒకళ్ళు గదతో మోదుతున్నారు, కత్తులతో నరుకుతున్నారు. రథాలు ఢీకొని ధ్వంసమవుతున్నాయి, ఏనుగులు గుద్దుకొని చచ్చిపడుతున్నాయి. గుర్రాల మీద నుంచి సైనికులు ఒకళ్ల మీదకు ఒకళ్ళు దూకి చంపుకుంటున్నారు. ఆ ప్రకారం యుద్ధం ఘోరంగా సాగుతోంది. ఇంతలో కర్ణుని కుమారుడు చిత్రసేనుడు అనే అతను నకులునికి ఎదురుగా వెళ్లి ఒక బాణంతో గురిచూసి అతడి విల్లును విరగ్గొట్టాడు.
అంతేకాకుండా మరో 3 పదునైన బాణాలతో అతడిని నొప్పించాడు. దాంతో నకులుడికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే తన రథాన్ని వేగంగా చిత్రసేనుని మీదకు పోనిచ్చి ఒక్కసారిగా తన రథం మీద నుంచి అతని రథం మీదకు దూకి తన కత్తితో చిత్రసేనుని తలను తెగ నరికాడు. అది చూసి అతని సోదరులైన సత్యసేనుడు, సుషేనుడు నకులుని మీదకు దూకి అతడి మీద బల్లేలతో దాడి చేశారు. కాని నకులుడు వాటి నుండి అత్యంత చాకచక్యంగా తప్పించుకొని వేరొక రథాన్ని అధిరోహించి తన సూది అయిన బాణాలతో వారి రథాలకు కట్టి ఉన్న గుర్రాలను చంపాడు. దాంతో సత్యసేనుడు కూడా మరొక రథం ఎక్కి నకులుని విల్లు విరిచాడు. అప్పుడు అతడు వెంటనే వేరొక ధనస్సు పుచ్చుకొని సుషేనుని కేతనాన్ని ఖండించాడు. విల్లు విరిచాడు. అయినా కూడా వదలకుండా ఆ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి నకులుణ్ణి ఎదుర్కొంటూ అతని సారథిని హతమార్చారు. నకులుని విల్లు మరలా ఖండించారు. దాంతో కోపించిన నకులుడు శక్తి ఆయుధాన్ని తీసుకుని సత్యసేనుడి మీద ప్రయోగించాడు. ఆ దెబ్బకు అతడి తల తెగిపడింది. తన సోదరుడి మరణం చూసిన సుషేనుడు చలించిపోయి అమితమైన ఆవేశంతో నకులుని మీద బాణవర్షం కురిపించాడు. అప్పుడు నకులుడు వెంటనే పక్కనే ఉన్న భీముని పుత్రుడు శృతసోముని రథం ఎక్కి మరొక విల్లు తీసుకుని సుషేనుడు వేసిన బాణాలను అడ్డుకున్నాడు. అంతేకాకుండా ఒక అర్ధచంద్రాకార బాణంతో అతని తలను కూడా ఖండించాడు. అది చూసి వారి వెనుక ఉన్న కౌరవ సేనలు పారిపోసాగాయి. అప్పుడు శల్యుడు సింహంలా గర్జిస్తూ వారి ముందుకు వచ్చాడు. యుద్ధం చేయమని తమ సేనలను ప్రోత్సహించాడు. దాంతో కౌరవ సేనలు మరలా ధైర్యం పుంజుకొని పాండవ సేనలతో తలపడ్డాయి. అప్పుడు పాంచాల, ప్రభద్రక వీరులు అందరూ కలిసి శల్యుడిని చుట్టుముట్టారు. కాని శల్యుడు అత్యంత సాహసంతో శరవర్షం కురిపించి వారందరినీ యమపురికి సాగనంపాడు. అది చూసి దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. మద్రరాజు పరాక్రమం మీద మరింత విశ్వాసం అతనికి ఏర్పడింది. ఇక ఎలా అయితే లాభం లేదని ధర్మరాజు, భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉప పాండవులు, నకుల, సహదేవులు అందరూ కలిసి శల్యుని మీదకు దూకారు. కాని వారిని చూసి కూడా అతడు వెనకడుగు వెయ్యకుండా తన ధనస్సుని ఒకసారి గిర్రున తిప్పి దృఢంగా పట్టుకొని ఒక నారాచారంతో ధర్మరాజు శరీరం చీల్చుకుని పోయేటట్టుగా కొట్టాడు. అప్పుడు వెంటనే పక్కనున్న భీముడు 7 బాణాలను, సహదేవుడు 5, నకులుడు 9, ఉప పాండవులు లెక్కలేనన్ని బాణాలను శల్యుని మీదకు గుప్పించారు. అది చూసి కృపాచార్యుడు, కృతవర్మ, శకుని కుమారుడు ఉలూకుడు శల్యునికి సాయంగా వచ్చి వారు వేసిన బాణాలను ఎదుర్కొన్నారు. అంతటా భీముడు తన ధనస్సుని విడిచిపెట్టి గదా ఆయుధాన్ని చేతబూనాడు. రథం దిగి పెద్ద పులి గొర్రెల మంద మీద పడ్డట్టుగా కౌరవ సైన్యం మీద పడ్డాడు భీముడు. ఒక్క దెబ్బకు 10ల సంఖ్యలో సైనికులను పడగొడుతున్నాడు. ఇది అలా ఉంటే సహదేవుడు శల్యుని మీదకు గురిపెట్టి 100ల కొద్దీ బాణాలను వర్షంలా కురిపించాడు. కాని శల్యుడు వాటన్నిటినీ తనను చేరకముందే నిర్వీర్యం చేసి సహదేవుని రథ, అశ్వాలను చంపాడు. అదే సమయమనుకున్న శల్యుని కుమారుడు రుక్మాంగదుడు మధ్యలోకొచ్చి సహదేవునిపై బాణాలను ప్రయోగించాడు. దాంతో కోపించిన సహదేవుడు ఒక కత్తి తీసుకుని రథం మీద నుంచి దూకి రుక్మాంగదుడి వైపుగా పరిగెత్తాడు. అతని రథం మీదకు లంఘించి తన కత్తితో శల్య కుమారుని తలను తెగ నరికాడు. తన కుమారుని మరణాన్ని కల్లారా చూసిన శల్యుడు కోపంతో ఊగిపోయాడు. తన పరాక్రమాన్నంతటినీ ప్రదర్శించి పాండవ సైన్యాన్ని అస్తవ్యస్తం చెయ్యసాగాడు. ధర్మరాజు మీద అత్యంత క్రూరమైన బాణాలను ప్రయోగించాడు. అది చూసిన భీముడు వేగంగా శల్యుని రథం దగ్గరకు వెళ్లి తన గదతో అతడి గుర్రాలను చంపాడు. అప్పుడు శల్యుడు తోమరం అనే ఆయుధాన్ని భీముడి మీదకు విసిరాడు. అది అతడి గుండెల్లో దిగబడగా భీముడు ఆ దెబ్బను తట్టుకుని తన శరీరం నుంచి ఆ ఆయుధాన్ని బయటకు లాగి దానితోనే శల్యుడి రథసారథిని పొడిచి చంపాడు. దాంతో శల్యుడు కూడా తన గదను తీసుకుని రథం దిగి భీముడితో తలపడ్డాడు. ఆ ఇరువురు వీరులు గుండ్రంగా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ భీకర గర్జనలు చేస్తూ పోరాడసాగారు. పర్వతాలను తలపించే భారీ ఆకారాలతో వారు ఒకరి మీదకు ఒకరు దూకుతుంటే 2 మదపుటేనుగులు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. తమ చేతులలోని గదలను చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ యుద్ధం చేస్తుంటే ఇరుపక్షాలలోని సైనికులు యుద్ధం చెయ్యడం ఆపి వీరినే చూస్తున్నారు. అలా చాలాసేపు యుద్ధం చేశారు. ఇరువురి శరీరాలు రక్తసిక్తమయ్యాయి. బాగా నీరసించిపోయారు. చివరికి గదలతో ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకొని ఇద్దరూ మూర్ఛపోయి పడిపోయారు. అది చూసిన కృపాచార్యుడు వెంటనే అక్కడికి వచ్చి శల్యుడిని తన రథం మీద ఎక్కించుకొని అవతలకు తీసుకువెళ్లాడు. ఇంతలో భీముడు మూర్ఛ నుండి తేరుకున్నాడు.
కాని తనకు ఎదురుగా శల్యుడు కనిపించలేదు. దాంతో గట్టిగా అరుస్తూ, మద్రరాజా, శల్య ఎటు వెళ్లారు? వచ్చి నాతో యుద్ధం చెయ్యండి అంటూ పిలవసాగాడు. ఆ కేకలు విన్న దుర్యోధనుడు తన సేనలతో వచ్చి భీముణ్ణి ఎదుర్కొన్నాడు. అయితే ఇంతలో చేకితానుడి ఆధ్వర్యంలో పాండవ సేన భీమసేనుడి ముందుకొచ్చి దుర్యోధనుడి సైన్యంతో పోరాడసాగింది. అది చూసిన దుర్యోధనుడు ఒక బల్లెాన్ని తీసుకుని వేగంగా అతడి మీదకు విసిరాడు. ఆ బల్లెం అత్యంత వేగంగా దూసుకు వెళ్లి చేకితానుడి గుండెల్లో దిగబడింది. దాంతో అతడు మరణించాడు. ఇంతలో శల్యుడు కూడా మూర్ఛ నుంచి తేరుకొని మరలా ధర్మరాజుతో తలపడ్డాడు. అదే సమయంలో దుర్యోధనుడు దృష్టద్యుమ్నునితో, అశ్వత్థామ అర్జునుడితో పోరాడుతున్నారు. శల్యుడు తన రణ కౌశలాన్నంతటినీ ఉపయోగించి ధర్మరాజు మీద శరప్రయోగం చేస్తున్నాడు. ధర్మరాజు కూడా అతడికి ఏమాత్రం తీసిపోకుండా యుద్ధం చేస్తూ 14 చురుకైన బాణాలను శల్యుని శరీరం నిండా దించాడు. దాంతో కోపించిన శల్యుడు ఒక పొడవాటి బలమైన బాణంతో ధర్మరాజు వక్షస్థలం మీద కొట్టాడు. కాని యుధిష్ఠరుడు దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఒకటి వెంట ఒకటి బాణాలను వదులుతూ శల్యుని చక్ర రక్షకులను చంపాడు. 9 బాణాలతో అతడి సారథిని కూడా వధించాడు. అంతేకాకుండా సాత్యకి భీముడు ఛేది సైనికులతో కలిసి అపారమైన బాణ సమూహంతో అతడి రథాన్ని ముంచెత్తాడు. అయితే పాండవ వీరులు కురిపిస్తున్న బాణాలన్నిటినీ తన అస్త్ర శస్త్రాలతో నాశనం చేస్తున్నాడు శల్యుడు. వారందరికీ తానొక్కడే సమాధానంగా నిలిచి భీకరంగా పోరాడుతున్నాడు. ఇంతలో నకుల సహదేవులు కూడా వచ్చి శల్యుణ్ణి ఎదుర్కొన్నారు. వారిని చూడగానే మొదట తన మేనల్లుళ్ళు అని కనికరించినా యుద్ధంలో ప్రేమాభిమానాలకు చోటు లేదని నిశ్చయించుకొని తన బాణాలతో వారిరువురి శరీరాలను గాయపరిచాడు. ఇంతలో ధర్మరాజు శల్యుని రథకేతనాన్ని ఖండించి అతని మీద అనేక బాణాలను ప్రయోగించాడు. కాని అతడు వాటన్నిటినీ మధ్యలోనే త్రుంచి భీమసేనుడిని, నకుల సహదేవులను, సాత్యకిని తన బాణాలతో కొట్టి నొప్పించాడు. అంతేకాకుండా తన కేతనాన్ని ఖండించిన ధర్మరాజు విల్లు విరగ్గొట్టాడు. అప్పుడు ధర్మరాజు అత్యంత మహిమాన్వితమైన శరాలతో శల్యుని యొక్క సారథిని, గుర్రాలను తీవ్రంగా గాయపరిచాడు. దాంతో శల్యుడు ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. ఎవ్వరూ ఊహించని వేగంతో బాణాలను సంధించి ధర్మరాజుని మూర్ఛపోయేటట్టు కొట్టాడు. అది చూసిన సాత్యకి అతడిని అడ్డగించే ప్రయత్నం చేశాడు. కాని శల్యుడు అతి సునాయాసంగా అతడి ధనస్సును విరిచి భీమ, నకుల సహదేవులు ముగ్గురిని 3 బాణాలతో కొట్టి తీవ్రంగా గాయపరిచి చెలరేగిపోతున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శల్య, జై ధర్మజ, జై అర్జున, జై భీమ, జై జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు కొనసాగుతోంది. పాండవులు ఎవ్వరూ ఊహించని విధంగా శల్యుడు అత్యంత పరాక్రమంతో విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. అయితే ఇంతలో అతని బాణాల ధాటికి మూర్ఛపోయిన ధర్మరాజు తేరుకున్నాడు. తనకు ఎదురుగా కనిపించిన శల్యుని మీదకు మద్గర అనే ఆయుధాన్ని విసిరాడు. అదే సమయంలో మరొక పక్క నుండి భీముడు బల్లాన్ని, నకులుడు శక్తిని, సహదేవుడు గదా ఆయుధాన్ని కూడా ఒకేసారి అతని మీద ప్రయోగించారు. అది చూసిన శల్యుడు తన ధనస్సు సారించి ఒక బాణం సంధించగా అది 4 బాణాలుగా విడిపోయి పాండవులు విసిరిన ఆయుధాలన్నిటినీ నాశనం చేసింది. ఆ తరువాత శల్యుడు తన దగ్గర ఉన్న వివిధ రకాలైన దివ్యాస్త్రాలను పాండవుల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రాల ధాటికి సాత్యకితో సహా ధర్మ, భీమ, నకుల, సహదేవులు అందరూ స్పృహ తప్పి పడిపోయారు. అది చూసిన దుర్యోధనుడు వాళ్ళందరూ చచ్చారనుకొని తెగ ఆనందపడిపోయాడు. కాని అంతలోనే సాత్యకి, నకుల, సహదేవులు ముందుగా తెలివిలోకి వచ్చి శల్యునితో మళ్లీ పోరాడసాగారు. ఆ తరువాత మిగిలిన భీముడు, ధర్మరాజు కూడా మూర్ఛ నుండి తేరుకున్నారు. ధర్మరాజు తన బాణాలతో శల్యునికి రక్షగా ఉన్న అతడి చక్ర రక్షకులను సంహరించాడు. దాంతో అతడు ఒంటరివాడయ్యాడు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మొక్కవోని ధైర్యంతో పాండవులతో యుద్ధం చేస్తున్నాడు శల్యుడు. దుర్యోధనుడు తనపై నిలిపిన బాధ్యతను నిర్వర్తించడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. పాండవులు అందరినీ రక్తం కారేటట్టు కొట్టాడు. అది చూసి ధర్మరాజు చింతించాడు. శ్రీకృష్ణుడు శల్యుడి గురించి ముందుగానే హెచ్చరించాడు. కాని మేమే అతడిని చాలా తక్కువ అంచనా వేశాం. ఇప్పుడు చూస్తే అతడు మొత్తం యుద్ధం పరిస్థితులనే తారుమారు చేసేటట్టు ఉన్నాడు. భీముడు కూడా అతని శక్తికి చాలడం లేదు. ఇక ఇలా ఊరుకొని లాభం లేదు. ఎలాగైనా నేనే శల్యుణ్ణి సంహరించాలి అని అనుకుని తన సేనలను చెయ్యి ఊపి పిలిచాడు ధర్మరాజు. దాంతో మరిన్ని సేనలు వచ్చి అతడి వెనుక చేరాయి.
కాని శల్యుడు మాత్రం తన మీదకు ఎంతమంది వస్తున్నారు అన్నది పట్టించుకోకుండా వచ్చిన వారందరికీ తన బాణాల రుచి చూపించి పరలోక ప్రాప్తి కలిగిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇంకొక పక్క అశ్వత్థామ సంసప్తకులతో కలిసి అర్జునుడితో పోరాడుతున్నాడు. రకరకాల బాణాలతో చిత్ర విచిత్రమైన అస్త్రశస్త్రాలతో అతడికి చికాకు కలిగిస్తున్నాడు. దాంతో అర్జునుడికి పట్టరానంత కోపం వచ్చింది. ఇక తాను కూడా చెలరేగి వారి మీద విజృంభించాడు. అంతులేని బాణాలను వారిపై వర్షంలా కురిపించాడు. ఆ బాణ పరంపరలో సంసప్తక సైన్యం అల్లకల్లోలమయ్యింది. రథాలు విరిగాయి, గుర్రాలు చచ్చాయి, ఏనుగులు నేలకూలాయి. ఆ ప్రకారం 2000 మంది సంసప్తకులను చిటికెలో సంహరించాడు అర్జునుడు. అది చూసి మిగిలిన సైనికులు భయపడగా అతడిని ఎదుర్కోవడానికి స్వయంగా అశ్వత్థామే రంగంలోకి దిగాడు. అర్జునుని మీదకు 12, శ్రీకృష్ణుని మీదకు 10 బాణాలను ప్రయోగించాడు. కాని అర్జునుడు వాటిని గాలిలోనే చెదరగొట్టి తిరిగి అతడి సారథిని, గుర్రాలను చంపాడు. అప్పుడు అశ్వత్థామ ఒక ముసలమును, పరిఘను తీసుకొని అర్జునుడి మీదకు విసిరాడు. కాని అవి తనను చేరకముందే వాటిని తునాతునకలు చేసి పారేశాడు అర్జునుడు. అంతేకాకుండా 3 అత్యంత శక్తివంతమైన బాణాలను అశ్వత్థామ శరీరంలోకి దింపి అతడి దేహం నుండి రక్తాన్ని ప్రవహింపజేశాడు. అది చూసిన సంసప్తక సేన అశ్వత్థామను దాటుకుంటూ అర్జునుడి మీదకు దూకింది. అయితే ఇంతలో సురధుడు అనే పాంచాల రాకుమారుడు అశ్వత్థామను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని అశ్వత్థామ అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకే ఒక్క బాణంతో సురధుని తల నరికి మళ్లీ అర్జునునితో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఇంకో పక్క దుర్యోధనుడు దృష్టద్యుమ్నునితో యుద్ధం చేస్తున్నాడు. అనేక దృఢమైన బాణాలను అతని మీదకు సంధించాడు. అయితే దానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు 70 బాణాలను ప్రయోగించి దుర్యోధనుడు వేసిన బాణాలను నిర్వీర్యం చేశాడు. అది చూసిన ధృతరాష్ట్ర కుమారులు తమ అన్నయ్యకు సాయంగా వచ్చి చేరారు. దాంతో దృష్టద్యుమ్నుడు మహాకోపంతో వారి మీద బాణ ప్రయోగం చేశాడు. శిఖండి, ప్రభద్రకులు కృపాచార్యుణ్ణి, కృతవర్మని ఎదుర్కొంటున్నారు. ధర్మరాజు, భీమ, నకుల సహదేవులు శల్యునితో పోరాడుతున్నారు. ఆ ప్రకారం ఇరుపక్షాల మధ్య యుద్ధం ఘోరంగా సాగుతోంది. నకులుడు 10 బాణాలను శల్యుని గుండెలకు గురిపెట్టి వదిలాడు. కాని అవి తన దగ్గరకు వచ్చేంతవరకు ఆగి దగ్గరకు రాగానే తన చేతిలోని ధనస్సును గిర్రున తిప్పి వాటిని అడ్డుకున్నాడు శల్యుడు. అంతేకాకుండా తిరిగి నకులుడిని 3 బాణాలతో కొట్టాడు. అది చూసిన మిగిలిన పాండవులు ఇంకా సాత్యకి అతడిపై బాణాల వర్షం కురిపించారు. నేలను నింగిని ఏకం చేస్తూ తన మీదకు దూసుకు వస్తున్న వేల కొద్దీ బాణాలను చూసి కూడా శల్యుడు ఏమాత్రం చలించకుండా తన దివ్యాస్త్రాలతో వాటన్నిటినీ నాశనం చేశాడు. శల్యుడు ఒంటరిగా పాండవులతో పోరాడటం చూసి దుర్యోధనుడు తన సేనలతో అతడికి సాయంగా వచ్చాడు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. ఆఖరి రోజు యుద్ధాన్ని ఆసక్తిగా చూస్తున్నాడా అన్నట్టు సూర్యుడు ఆకాశం మధ్యకు వచ్చి ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ రణభూమిలో ఇంకొక సూర్యుడు ఉన్నాడా అన్నట్టుగా శల్యుడు అత్యంత పరాక్రమంతో చెలరేగి యుద్ధం చేస్తున్నాడు. అతని ధాటికి తట్టుకోలేక పాండవ సేనలు పారిపోతున్నాయి. ఇది చూసిన ధర్మరాజు చేతులు ఊపుతూ తన సేనలకు యుద్ధం చెయ్యమని ప్రోత్సాహం కలిగిస్తున్నాడు. ఆ తరువాత తన తమ్ముళ్లను పిలిచి మీరందరూ మీ పరాక్రమాలకు తగినట్టు భీష్మ, ద్రోణ, కర్ణులను సంహరించారు. ఈరోజు యుద్ధంలో రుద్రుడై చెలరేగిపోతున్న ఈ శల్యుణ్ణి నేను సంహరిస్తాను. కాని అతడికి రక్షణగా చుట్టూ కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, అశ్వత్థామ నిలిచి ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఒక వ్యూహాన్ని రూపొందించాలి. నా రథానికి కుడివైపున నకులుడు, సాత్యకి ఉంటారు. ఎడమవైపున దృష్టద్యుమ్నుడు నిలుస్తాడు. ముందు భాగంలో భీముడు, వెనుక అర్జునుడు ఉండి మనందరం కలిసి శల్యునితో కూడిన కౌరవ సైన్యం మీదకు వెళ్దాం అని ఒక పథకాన్ని వివరించాడు ధర్మరాజు. దానికి మిగిలిన పాండవ వీరులందరూ కూడా అంగీకరించడంతో వారందరూ కలిసి శల్యుని మీదకు దూకారు. అది చూసిన దుర్యోధనుడు తమ పక్షపు వీరులందరినీ కూడా ఏకం చేసి శల్యునికి రక్షణగా వారందరినీ ఒక వ్యూహంగా ఏర్పాటు చేశాడు. ఆ విధంగా తయారైన పాండవ కౌరవ వ్యూహాలు రెండు పర్వతాల మాదిరి ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. దుర్యోధనుడు భీముడితో తలపడ్డాడు. అతడి విల్లు విరిచి కేతనాన్ని పడగొట్టాడు. దాంతో కోపించిన భీమసేనుడు శక్తి ఆయుధాన్ని తీసుకుని దుర్యోధనుడి గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు అతడు రథంపైనే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తరువాత మరొక బాణంతో భీముడు దుర్యోధనుడి రథ సారథిని చంపాడు. సారథి లేని అతడి రథాన్ని గుర్రాలు ఎటో లాక్కుపోయాయి. అర్జునుడు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులను ఎదుర్కొన్నాడు.
ఇంతలో శల్యుని సైన్యం వచ్చి ధర్మరాజుని చుట్టుముట్టింది. వారిని చూసి ధర్మరాజు యమధర్మరాజు మాదిరి మారిపోయాడు. తన పరాక్రమాన్ని ప్రదర్శించి శల్యుని సేనలతో భీకరంగా పోరాడుతున్నాడు. రథాలు విరుగుతున్నాయి, గుర్రాలు ఏనుగులు చచ్చి పడుతున్నాయి. సైనికుల మృతదేహాలతో యుద్ధభూమి అంతా నిండిపోతోంది. ఇటు ధర్మరాజు అటు శల్యుడు తమ తమ శంఖాలను పూరించారు. ఒకరి మీద ఒకరు అస్త్ర శస్త్రాలను ప్రయోగించుకుంటున్నారు. ఇరువురి శరీరాలు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఇంతలో శల్యుడు ఒక బాణం వదిలి ధర్మరాజు ధనస్సును విరగ్గొట్టాడు. దాంతో ధర్మరాజు వెంటనే వేరొక ధనస్సును తీసుకుని ఈసారి శల్యుని చేతిలోని విల్లును మొక్కలు చేశాడు. అప్పుడు శల్యుడు కూడా ఇంకొక విల్లు అందిపుచ్చుకొని ఊపిరి సలపకుండా అతని మీదకు 300 బాణాలను ఒక్కసారిగా వదిలాడు. కాని ధర్మరాజు వాటి నుండి అతి సునాయాసంగా తప్పించుకొని శల్యుడి రథానికి కట్టి ఉన్న గుర్రాలను చంపాడు. కేతనాన్ని ఖండించాడు. అంతేకాకుండా చాలా చురుకైన బాణాలను అతడి శరీరంలోకి దింపాడు. ఆ బాణాల దెబ్బలకు శల్యుడు రథంపైనే కూలబడ్డాడు. అది చూసిన అశ్వత్థామ వెంటనే అక్కడకు వచ్చి అతడిని తన రథం మీదకు చేర్చి అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్లిపోయాడు. శల్యుడు పడిపోగానే ధర్మరాజు గట్టిగా సింహగర్జన చేస్తూ కౌరవ సైన్యం మీద పడి వారిని తరిమిగొట్టసాగాడు. ఇంతలో శల్యుడు మూర్ఛ నుండి తేరుకొని మరొక రథాన్ని అధిరోహించి మరలా ధర్మరాజుతో యుద్ధానికి తలపడ్డాడు. అది చూసిన దృష్టద్యుమ్నుడు, సాత్యకి, నకుల, సహదేవులు అతడిని అడ్డగించే ప్రయత్నం చేశారు. కాని శల్యుడు ఏమాత్రం బెదరక తన వాడైన బాణాలతో వారిని కొట్టి పక్కకు తప్పించి ధర్మరాజు వద్దకు చేరుకున్నాడు. తన వద్దకు తిరిగి వచ్చిన శల్యుణ్ణి చూసిన ధర్మరాజు అత్యంత పదునైన బాణాలను అతడి గుండెలకు గురి చూసి కొట్టాడు. అది చూసి దుర్యోధనుడు తన సేనలను మద్రరాజుకి సాయంగా పంపాడు. ఇక వారి అండ చూసుకుని ఒక్కసారిగా శల్యుడు విజృంభించాడు. ధర్మరాజు దేహంలోకి 7 భయంకరమైన బాణాలను దింపాడు. దానికి ప్రతిగా ధర్మరాజు 9 బాణాలను శల్యుని శరీరమంతా దించి తన సత్తాను చాటుకున్నాడు. ఆ విధంగా ధర్మరాజు, శల్యుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. దివ్యాస్త్రాలతో కన్నా సాధారణ బాణాలతోనే పోరాడుతూ తమ వేగాన్ని, నేర్పును, రణ కౌశలాన్ని నిరూపించుకుంటున్నారు. ఎవరు ఒక్క క్షణం యామరపాటుకు గురైనా వారి తల తెగిపడటం ఖాయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇంతలో శల్యుడు ఒక బలమైన బాణాన్ని ధర్మరాజు గుండెలకు గురిపెట్టి కొట్టాడు. అప్పటికే శరీరమంతా దిగబడిన బాణాలకు ఇది ఒకటి కొత్తగా వచ్చి చేరింది. అయినా కూడా అదేమీ పట్టించుకోకుండా తనకు తగిలిన గాయానికి 2 గాయం చేస్తూ ఒక అద్భుతమైన బాణాన్ని శల్యుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు శల్యుడు కొద్దిసేపు దిమ్మ తిరిగిపోయాడు. కాని అంతలోనే తేరుకొని మరలా ధర్మరాజు మీద బాణప్రయోగం చేశాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడు తొడుగుకున్న కవచాన్ని బద్దలు కొట్టాడు. శల్యుడు ధర్మరాజు యొక్క ధనస్సుని ఖండించాడు. వెంటనే ధర్మరాజు వేరొక ధనస్సుని పుచ్చుకొని శల్యుని శరీరంలో అసలు ఖాళీ అనేది లేకుండా తన బాణాల ముద్రలను వేశాడు. అయినా వెనక్కు తగ్గకుండా శల్యుడు అత్యంత వేగంగా బాణాలను ప్రయోగించి ధర్మరాజు యొక్క కవచాన్ని బద్దలు కొట్టాడు. అతడి రథానికి కట్టి ఉన్న గుర్రాలను చంపాడు. అప్పుడే కృపాచార్యుడు కూడా ముందుకు ఉరికి ధర్మరాజు చేతిలోని ధనస్సును ఖండించాడు. దాంతో అతడు విరధుడయ్యాడు. అప్పుడు ధర్మరాజు మనసులో నిరుత్సాహం ఆవహించింది. శ్రీకృష్ణుడు శల్యుణ్ణి అంతమొందించే బాధ్యతను నాకు అప్పగించాడు. కాని అది సాధ్యపడటం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ప్రస్తుత కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అని చింతించి చివరకు ఆ పరమేశ్వరుణ్ణి తలచుకున్నాడు. ఓ పరమేశ్వర, నీవు త్రినేత్రుడవి, త్రిశూలధారివి, నిర్గుణుడవి, నిరాకారుడివి, ఆది మధ్యాంతరహితుడవి, ముల్లోకాలకు పూజ్యనీయుడవు. నేను నిన్ను భక్తితో ఆశ్రయిస్తున్నాను. నన్ను ఈ గండం నుండి గట్టెక్కించు, నా కర్తవ్యాన్ని నెరవేర్చగల శక్తిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆ తరువాత మెల్లగా పైకి లేచి తన ధనస్సుని అందుకొని శల్యునిపై బాణప్రయోగం చేశాడు. అయితే ధర్మరాజు శక్తిహీనుడయ్యాడని గమనించిన శల్యుడు రెట్టించిన ఉత్సాహంతో అతడి మీద బాణాలను వదలసాగాడు. అది చూసిన భీముడు మధ్యలోకి వచ్చి శల్యుణ్ణి ఎదుర్కొని అతని విల్లు విరిచాడు. గుర్రాలను, రథసారథిని చంపాడు. దాంతో శల్యుడు కూడా విరధుడుగా మారిపోయాడు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా శల్యుడు తన కత్తి, డాలు తీసుకుని ధర్మరాజు మీదకు పరిగెత్తాడు. పాదచారి అయి తన మీదకు వస్తున్న శల్యుణ్ణి చూసిన ధర్మరాజు తన వంటిలోని శక్తినంతటినీ
చేతుల్లోకి తెచ్చుకున్నాడు. తాను ఖచ్చితంగా శల్యుణ్ణి చంపగలడని మనసులో దృఢంగా సంకల్పించుకొని పూర్వం తనకు పరమశివుడు ప్రసాదించిన శక్తి ఆయుధాన్ని బయటకు తీశాడు. ఒక్కసారిగా ధర్మరాజు కళ్ళలో నిప్పులు కురిశాయి. ముఖం భయంకరంగా మారింది. కోపంతో కాల యముని మాదిరి విజృంభించి ఆ శక్తి ఆయుధాన్ని తన మీదకు వస్తున్న శల్యునిపైకి బలంగా విసిరాడు. ఆ ఆయుధం నిప్పులు కక్కుతూ అత్యంత వేగంగా గాలిలో ప్రయాణించి శల్యుని కవచాన్ని చీల్చి అతడి గుండెల్లో నుండి అవతలి పక్కకు దూసుకుపోయింది. ఆ దెబ్బకు శల్యుని శరీరం నుండి రక్తం ధారాపాతంగా కారుతూ మొదలు నరికిన చెట్టు మాదిరి నేల మీద కూలబడ్డాడు. ఇక అతడి ప్రాణవాయువులు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. శల్యుని మరణాన్ని కల్లారా చూసిన అతని తమ్ముడు కోపంతో ఊగిపోతూ తన సైన్యంతో ధర్మరాజును చుట్టుముట్టాడు. అయితే అందుకు ధర్మరాజు ఏమాత్రం కంగారు పడకుండా ఒక పదునైన బల్యాన్ని అతడి మీదకు విసిరి శల్యుని తమ్ముడి తలను కూడా ఖండించాడు. శల్యుడు అలాగే అతని తమ్ముడు ఇద్దరూ మరణించడంతో అప్పటి వరకు వారి తరపున పోరాడిన సైన్యం వెనక్కు పరుగులు తీసింది. అయినా కూడా వదిలిపెట్టకుండా సాత్యకి వారి వెంటపడి మరీ చంపుతున్నాడు. అది చూసిన కృతవర్మ సాత్యకి ఎదురు నిలిచి అతడి చేతిలోని విల్లును ముక్కలు చేశాడు. దాంతో సాత్యకి వెంటనే వేరొక ధనస్సును తీసుకుని కృతవర్మ యొక్క రథసారథిని అతడి గుర్రాలను సంహరించాడు. ఇది చూసిన కృపాచార్యుడు వెంటనే అక్కడికి వచ్చి కృతవర్మను తన రథం మీద ఎక్కించుకొని పక్కకు తీసుకెళ్లిపోయాడు. సాత్యకి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సైన్యం పారిపోతోంది. పాండవ సైన్యం వారి వెంట పడుతోంది. దుర్యోధనుడు ఒక్కడే పాండవ సైన్యాన్ని ఎదిరించి పోరాడుతున్నాడు. అయితే ఇంతలో కృతవర్మ మరొక రథాన్ని సమకూర్చుకొని మరలా అక్కడికి వచ్చి ధర్మరాజుతో తలపడ్డాడు. కాని ధర్మరాజు కొన్ని అమోఘమైన బాణాలతో అతడి గుర్రాలను చంపి కృతవర్మ శరీరం అంతా కదిలిపోయేటట్టు కొట్టాడు. అంతేకాకుండా పక్కనే ఉన్న కృపాచార్యుని మీదకు 6 బాణాలను ప్రయోగించాడు. కాని కృపుడు వాటిని మధ్యలోనే ఖండించి తిరిగి ధర్మరాజుని 16 బాణాలతో కొట్టాడు. ఇంకొక పక్క దుర్యోధనుడు తన ఏనుగుని ఎక్కి యుద్ధభూమి అంతా తిరుగుతూ తన సేనలను ప్రోత్సహిస్తున్నాడు. అతడి మాటలతో ధైర్యం తెచ్చుకున్న కౌరవ సేన మరలా పాండవ సైన్యంతో తలపడింది. అప్పుడే శల్యుని బంధువులు కొందరు ధర్మరాజు మీద పగ తీర్చుకునేందుకు తమ సేనా వాహినులతో అతడి మీదకు దూకారు. కాని దుర్యోధనుడు వారిని వారించాడు. ఆగండి, ఆవేశంతో తొందరపడకండి, మనమందరం కలిసి ధర్మరాజుని ఎదురిద్దాం అని దుర్యోధనుడు అరుస్తున్నా లెక్క చెయ్యకుండా వారు ధర్మరాజుని చంపడానికి వెళ్లారు. కాని ఇంతలో భీమ, నకుల సహదేవులు, ఉపపాండవులు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు తమ బలగాలతో వారిని చుట్టుముట్టి దొరికిన వారిని దొరికినట్టు చంపసాగారు. ఇది చూసిన శకుని దుర్యోధనుడితో, సుయోధన, శల్యుని బంధువులందరినీ పాండవులు చంపుతున్నారు, వారిని రక్షించు అంటూ అరిచాడు. దానికి దుర్యోధనుడు, నేనేం చెయ్యను మామయ్య, నేను వద్దు వద్దు అని చెబుతున్నా కూడా వినిపించుకోకుండా వెళ్లారు, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అని అన్నాడు నిర్వేదంగా. అప్పుడు శకుని, అది కాదు సుయోధన, వారు నిన్ను నమ్మి నీ పక్షాన యుద్ధం చేయడానికి వచ్చారు, కాబట్టి వారిని రక్షించాల్సిన బాధ్యత నీదే కదా, వెళ్లి కాపాడు అని అన్నాడు. దాంతో దుర్యోధనుడు ఇక చేసేదేమీ లేక తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వారిని రక్షించడానికి వెళ్లాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. పాండవులందరూ కలిసి శల్యుని బంధువులందరినీ చంపి యమలోకానికి సాగనంపారు. అది చూసి దుర్యోధనుని వెనకనున్న సైన్యం పారిపోసాగింది. ఇక దుర్యోధనుని మరణం తథ్యమని, ధర్మరాజే ఈ కురు సామ్రాజ్యానికి అధిపతి అవుతాడని నిర్ణయించుకున్నారు. కాని దుర్యోధనుడు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఏనుగు దిగి ఒక రథాన్ని అధిరోహించి సైన్యం మధ్య తిరుగుతూ ధైర్యం కలిగించే మాటలు చెబుతూ వారిని యుద్ధోన్ముఖులను చెయ్యడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. సైనికులారా, పారిపోకండి, ఎదురు నిలిచి పోరాడండి, విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం. ఇప్పుడు మీరు పారిపోయినంత మాత్రాన శత్రువులు మిమ్మల్ని వదిలిపెట్టరు, వెంటాడి మరీ చంపుతారు. అలాంటి దిక్కులేని చావు చచ్చే కంటే వీరోచితంగా పోరాడి మరణించండి, వీరస్వర్గం పొందండి. మన బలగం ఎక్కువగా ఉంది, పాండవ సైన్యం తక్కువగా ఉంది, తప్పకుండా మనమే గెలుస్తాం, రండి రండి, వెనక్కు తిరగండి అని అరుస్తున్నాడు. ఆ మాటలకు కౌరవ సేనలో ధైర్యోత్సాహాలు పెల్లుబుకాయి. వారందరూ రణభూమికి తిరిగి వచ్చి భీమసేనుణ్ణి చుట్టుముట్టారు. అయితే వారిని చూసిన భీముడు పేలిన అగ్నిపర్వతం మాదిరి విజృంభించాడు. తన గదతో ఇష్టం వచ్చినట్లు మోదుతూ పిడిగుద్దులు గుద్దుతూ దొరికిన వారిని దొరికినట్టు చంపేస్తున్నాడు.
కౌరవసేనలో మారణ హోమం సృష్టిస్తున్నాడు. అతడి ధాటికి అతి కొద్ది సమయంలోనే 21,000 మంది కురు సైనికులు మరణించారు. ఇంకో పక్క నుండి అర్జునుడు కూడా తన ధనస్సు నుండి అంతులేని బాణాలను వెల్లువలా కురిపిస్తూ కౌరవులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఆ విధంగా భీమార్జునులు ఇద్దరూ కలిసి కౌరవ సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఇంకొక పక్క నకులుడు, సహదేవుడు, సాత్యకి కలిసి శకునిని ఎదుర్కొన్నారు. శకుని కూడా వారితో ధైర్యంగా పోరాడుతున్నాడు. అయితే ఇంతలో సాల్వుడు ఒక ఏనుగును ఎక్కి పాండవ సేనలోకి ప్రవేశించాడు. తన దారికి అడ్డు వచ్చిన సైనికులందరినీ తొక్కుకుంటూ దృష్టద్యుమ్నుడికి ఎదురుగా వెళ్ళాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఒక పటిష్టమైన బాణంతో సాల్వుడు ఎక్కిన ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక ఆ ఏనుగు పారిపోయింది. కాని సాల్వుడు ఎలాగోలా మళ్లీ ఆ ఏనుగును అదుపులోకి తెచ్చుకొని దృష్టద్యుమ్నుని మీదకు దూకాడు. సాల్వుని ఏనుగు దృష్టద్యుమ్నుడు ఎక్కిన రథాన్ని తన తొండంతో పట్టుకుని పైకి లేపింది. దాంతో వెంటనే అప్రమత్తుడైన దృష్టద్యుమ్నుడు తన గద తీసుకుని ఆ రథం మీద నుంచి కిందకు దూకాడు. అప్పుడే భీముడు, శిఖండి, సాత్యకి కూడా వచ్చి సాల్వుణ్ణి ఎదుర్కొన్నారు. సాల్వుడు కూడా వెనక్కి తగ్గకుండా అత్యంత సాహసంతో వారితో పోరాడుతున్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తన గదతో ఒక్క దెబ్బ కొట్టి సాల్వుడు ఎక్కిన ఏనుగును పడగొట్టాడు. దాంతో కింద పడుతున్న ఏనుగుతో సహా గాలిలోకి ఎగిరి సాల్వ మహారాజు తలను అలా గాలిలో ఉండగానే సాత్యకి ఒక బాణంతో ఖండించాడు. అతడి మరణం చూసిన కౌరవసేన భయంతో కొట్టుమిట్టాడింది. అప్పుడు కృతవర్మ వారికి ధైర్యం చెబుతూ మరలా యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడు. అది చూసిన సాత్యకి 8 పదునైన బాణాలను అతడి మీదకు ప్రయోగించాడు. కాని కృతవర్మ వాటిని మధ్యలోనే త్రుంచి తిరిగి సాత్యకి యొక్క ధనస్సును విరిచాడు. అప్పుడు వెంటనే సాత్యకి మరొక విల్లు తీసుకుని కృతవర్మ యొక్క గుర్రాలను, సారథిని చంపాడు. దాంతో విరధుడైన కృతవర్మ ఒక శూలాన్ని చేత ధరించగా కృపాచార్యుడు అక్కడికి వచ్చి అతడిని తన రథం మీదకు లాక్కున్నాడు. అప్పటికి కురు సైన్యం మొత్తం చల్లా చెదరైపోయింది. దుర్యోధనుడు ఒక్కడు మాత్రం ఎవరు తనతో ఉన్నా లేకపోయినా ఒంటరిగా పాండవ సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. పాండవ పక్షంలో పేరొందిన వీరులందరూ కలిసి ఒక చోటు చేరి దుర్యోధనుణ్ణి ఎదుర్కొన్నారు. అప్పుడు దుర్యోధనుడు తన ధనస్సు సారించి ధర్మరాజు మీద 100 బాణాలను, భీముడి మీద 70 బాణాలను సంధించాడు. అంతేకాకుండా సహదేవుని విల్లును విరగ్గొట్టాడు. రణభూమిలో ఎక్కడ చూసినా తానే నిలబడి యుద్ధం చేస్తున్నాడు దుర్యోధనుడు. మిగిలిన కౌరవ సైనికులు కూడా ప్రాణాల మీద ఆశ వదులుకొని తాడో పేడో తేల్చుకోవాలి అన్నట్టుగా తమ పూర్తి శక్తిని వినియోగించి పోరాడుతున్నారు. ఇంతలో శకుని కొన్ని బాణాలను ప్రయోగించి ధర్మరాజు ఎక్కిన రథానికి కట్టి ఉన్న గుర్రాలను చంపాడు. సహదేవుడు వెంటనే ధర్మరాజుని తన రథం మీదకు ఎక్కించుకున్నాడు. అంతటా ధర్మరాజు తన బాణవర్షంతో శకునిని ముంచెత్తాడు. ఇంకొక పక్క శకుని కుమారుడు ఉలూకుడు నకులునితో యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడు దృష్టద్యుమ్నుడితో యుద్ధం చేస్తూ అతడి చేతిలోని ధనస్సును నాశనం చేశాడు. అప్పుడు వెంటనే అతడు ఇంకొక ధనస్సును తీసుకుని మళ్లీ దుర్యోధనుడిపై బాణప్రయోగం చేశాడు. అప్పుడు ఉప పాండవులు కూడా అతడికి సాయంగా వచ్చి దుర్యోధనుణ్ణి ఎదుర్కొన్నారు. కాని దుర్యోధనుడు తన పరాక్రమంతో వాళ్ళందరినీ అణచివేసి 700 రథాలతో ధర్మరాజుని చుట్టుముట్టాడు. అప్పుడు శిఖండి ధర్మరాజుకి సాయంగా రాగా శకుని దుర్యోధనుడి పక్షాన నిలిచాడు. ఇరుపక్షాల మధ్య యుద్ధం ఘోరంగా సాగుతోంది. అలా వాళ్ల కొట్లాటతో మొత్తం 5300 రథాలు నేలకూలాయి. ఎంతో మంది సైనికులు మరణించారు. యుద్ధభూమి అంతా పీనుగల పెంటగా తయారయ్యింది. అప్పుడు శకుని దుర్యోధనుడి వద్దకు వెళ్లి, సుయోధన, మనం ముందు పాండవుల గజ సైన్యాన్ని, అశ్విక దళాన్ని అంతమొందించాలి. ఆ తరువాత కాల్బలము సంగతి చూద్దాం అని అన్నాడు. శకుని మాటలు విన్న దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని ఎదుర్కోవడానికి తన పక్షంలోని గజ సైన్యాన్ని, అశ్విక బలగాన్ని సిద్ధం చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై ధర్మజ, జై దుర్యోధన, జై శల్య, జై భీమసేన, జై జై అర్జున, జై జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్. ముందు భాగంలో అర్జునుడు సంసప్తకులందరినీ సంహరించాడు. సహదేవుడు శకునిని వధించాడు. కౌరవ సైన్యం మొత్తం నాశనమయ్యింది. దాంతో దుర్యోధనుడు యుద్ధభూమిని విడిచి ద్వైపాయనము అనే మడుగులో దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు అక్కడికి చేరుకోగా దుర్యోధనుణ్ణి బయటకు రప్పించేందుకు ధర్మరాజు అనేక పౌరుషకరమైన మాటలతో అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
అయితే ఆ మాటలన్నీ విన్న దుర్యోధనుడు మడుగు లోపల నుండే ధర్మరాజుతో, ధర్మజా, మీరు 5 ఉన్నారు, నేను ఒక్కడిని. మీకు చతురంగ బలగాలు సాయంగా ఉన్నాయి. నేను నా సైన్యం మొత్తం కోల్పోయాను. మీ వద్ద అనేక అస్త్రశస్త్రాలు ఉన్నాయి. నా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. పైగా నేను 18 రోజులు యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాను. మీరు విజయగర్వంతో, రెట్టించిన ఉత్సాహంతో యుద్ధ సన్నద్ధులై నిలిచారు. కాబట్టి మీరైదుగురు ఒకేసారి వచ్చి నాతో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కావాలంటే ఒక్కొక్కరే వచ్చి నాతో తలపడండి. అప్పుడు చూపిస్తా నా ప్రతాపమేమిటో. దానికి మీరు ఒప్పుకుంటే నేను బయటకు వచ్చి మీతో యుద్ధం చేస్తాను. బంధు, మిత్ర, సైన్య సమేతంగా మిమ్మల్నందరినీ రూపుమాపుతాను. అంతేగాని అందరూ కలిసి ఒక్కడితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. నేను కృష్ణుడికి మీకు భయపడి ఇలా చెప్పడం లేదు. కేవలం యుద్ధ ధర్మాన్ని తెలియజేస్తున్నాను అని అన్నాడు. దానికి ధర్మరాజు, దుర్యోధన, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నువ్వు ఒంటి చేత్తో మా అందరినీ మట్టుబెట్టాలనుకోవడంలోనూ తప్పులేదు. నా గురించి నీకు తెలుసు కదా. మేమందరం కలిసి నీ ఒక్కడిపై దాడి చేసి చంపేటంతటి అధర్మపరులం కాదు. కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీకు అవసరమైన అస్త్రశస్త్రాలు, రథం తీసుకుని మాలో ఒకరిని ఎన్నుకో. అతడే నీతో పోరాడుతాడు. నువ్వు ఆ ఒక్కడిని జయిస్తే ఈ రాజ్యం అంతా నీకే దక్కుతుంది. ఇక్కడ ఉన్న బంధుమిత్రుల సాక్షిగా అతడు నీతో ధర్మయుద్ధం చేస్తాడు అని పలికాడు. అప్పుడు దుర్యోధనుడు, ధర్మజ, రథాలతో, అస్త్రశస్త్రాలతో ఇన్నాళ్లు అతి భయంకరంగా యుద్ధం చేశాం కదా, ఈరోజు కొంచెం కొత్తగా పోరాటం సాగిద్దాం. నేను అలాగే నీ పక్షంలోని వీరుడు ఇద్దరం నేల మీద నిలబడి గదాయుద్ధం చేస్తాం. అలా ఒకరి తరువాత ఒకరిగా ఎంతమందైనా రండి. నేను నా గదతో మిమ్మల్నందరినీ చంపి భీష్మ, ద్రోణ, కర్ణ, భగదత్త, బాహ్లిక, జయద్రథ, శకుని, శల్య మొదలగు కురువీరుల రుణం తీర్చుకుంటాను అని అన్నాడు పౌరుషంగా. అది విన్న ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. అయితే అదే సరైన సమయమని భావించిన దుర్యోధనుడు ఒక్కసారిగా బుసలు కొడుతూ నీటిలో నుండి పైకి లేచాడు. అక్కడ ఉన్న వారందరికీ అతడు కాలయముడిలా కనిపించాడు. కాని పాండవులు, పాంచాలురు మాత్రం అతడిని చూసి నవ్వుతూ అపహాస్యం చెయ్యగా దుర్యోధనుడు కోపంతో ఊగిపోతూ, నవ్వండి, నవ్వండి, ఇలా ఎంతసేపు నవ్వుతారో నేను చూస్తాను. నా గదతో మీ అందరినీ ఒక్కొక్కరిని బలి తీసుకునే వరకు అలాగే నవ్వుతూ ఉండండి అని అన్నాడు. కాని మనసులో మాత్రం దుర్యోధనుడికి అనుమానంగా ఉంది. పాండవులందరూ పాంచాలురితో సహా ఒక్కొమ్మడిగా వచ్చి తన మీద దాడి చేస్తారేమో అని శంకించాడు. వెంటనే ధర్మరాజుతో, ధర్మజ, మన ఒప్పందం ప్రకారం మీరు ఒక్కొక్కరే నాతో యుద్ధానికి రావాలి. ఎందుకంటే మీరు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కడినే ఉన్నాను. పైగా నేను బాగా అలసిపోయి ఉన్నాను అని అన్నాడు. దానికి ధర్మరాజు, అదేమిటి దుర్యోధన, నాడు పద్మవ్యూహంలో మీ కౌరవ వీరులు అందరూ కలిసి పసివాడైన అభిమన్యుణ్ణి ఒక్కణ్ణి చేసి చంపలేదా? ఇది అలాగే అనుకో అని అన్నాడు. దానికి దుర్యోధనుడు మారు మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు ధర్మరాజే మళ్లీ మాట్లాడుతూ, భయపడకు దుర్యోధన, నీవు చేసిన అకృత్యం గురించి చెప్పానే గాని ఇచ్చిన మాట తప్పను. యుద్ధ నీతికి వ్యతిరేకంగా ప్రవర్తించను. నీ తల వెంట్రుకలు సరిచేసుకో. నీకు నచ్చిన కవచం ధరించి యుద్ధానికి సన్నద్ధుడివికా. మేము 5 ఉన్నాం. మాలో నీకు నచ్చిన వాడిని ఎన్నుకో. అతడే నీతో యుద్ధం చేస్తాడు. నీవు అతడిని ఓడించి చంపితే కౌరవ సామ్రాజ్య లక్ష్మితో సహా సమస్త సంపదలు నీ వశమవుతాయి. యథేచ్ఛగా ఈ భూమిని పాలించుకో. అదే అతడి చేతిలో నీవు చస్తే వీరస్వర్గం అలంకరించు. ఇది నేను చేస్తున్న ప్రతిజ్ఞ. నీకు నచ్చిన కవచం తొడుగుకో. కావలసిన ఆయుధం ఎంచుకో. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడం ఒక్కటి తప్ప నీవు కోరినవన్నీ ఇస్తాను. ఎంత చెడ్డా, మనం అన్నదమ్ములం కదా అని అన్నాడు నవ్వుతూ. దానికి దుర్యోధనుడు, అవును ధర్మజ, నీ గురించి నాకు తెలియదా? నా మీద నీకు కోపం ఎందుకుంటుంది? మనం అన్నదమ్ములం కదా అని అన్నాడు అతడు కూడా అంటూ నవ్వుతూ. ఆ తరువాత ఒక బంగారు కవచాన్ని తొడుక్కొని గదా ఆయుధాన్ని చేతధరించి భారీ ఆకారంతో, దృఢమైన శరీరంతో, మేరు పర్వతం మాదిరి ప్రకాశిస్తున్న దుర్యోధనుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, ఓ ధర్మజ, సహదేవుడో, నకులుడో, అర్జునుడో, భీముడో లేక నీవో ఎవరొస్తారో ఎవరైనా సరే ఒక్కొక్కరిగా రండి. ఈరోజు మిమ్మల్నందరినీ చంపి నా గదకు ఆహారం చేస్తాను. నాతో గదా యుద్ధానికి సాక్షాత్తు ఆ ఈశ్వరుడు కూడా సాహసించాడు. ఇక మీరొక లెక్క. ఈరోజు మీ చావు తప్పదు.
రండి అంటూ సవాలు విసిరాడు. దుర్యోధనుని ప్రగల్భాలు విన్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో రహస్యంగా, ధర్మజ, నీవు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఇదేమన్నా శకునితో జోదమనుకున్నావా? మీలో ఒకరిని ఓడించగానే రాజ్యమంతా దుర్యోధనుడికి ధారబోయడానికి? ఒక్క భీముణ్ణి తప్ప దుర్యోధనుడు మీలో ఎవరిని కోరుకున్నా కేవలం ఒకే నిమిషంలో తన గదతో మిమ్మల్ని సంహరించగలడు. గదాయుద్ధంలో అతడు అంతటి నేర్పరి. అప్పుడేం చేస్తావు? రాజ్యమంతా దుర్యోధనుడికి ఇచ్చి మరలా అడవులకు పోతావా? ఆఖరికి ఇది ఒక పందెపు యుద్ధంగా తయారయింది. ఎన్నాళ్లు కష్టపడి యుద్ధం చేసి ఇంతమందిని ఆహుతి చేసింది ఇలా పందెం కాయడానికా? కాబట్టి ధర్మజ, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి నేను ఒప్పుకోను. మీలో ఒక్కొక్కరు కాదు, ఆఖరికి భీముణ్ణి పంపడానికి కూడా నేను అంగీకరించను. ఎందుకంటే భీముడికి భుజబలం ఎక్కువ, కానీ గదాయుద్ధంలో దుర్యోధనుడికి ఉన్నంత నేర్పు లేదు. కారణం, మీరు 13 ఏండ్లు అడవుల్లో గడిపారు, ఎటువంటి సాధన చెయ్యలేదు. కానీ దుర్యోధనుడు అలా కాదు. ఆ 13 ఏండ్లు అత్యంత ఘోరంగా సాధన చేసి గదాయుద్ధంలో అంతులేని నైపుణ్యాన్ని సంపాదించాడు. దుర్యోధనుడు గదాయుద్ధంలో చూపించే నేర్పుకి భీముడి భుజబలం ఎందుకూ పనికిరాదు. తరువాత నీ ఇష్టం, జాగ్రత్త అని అన్నాడు ధర్మరాజుని సున్నితంగా మందలిస్తూ. అయితే ఆ మాటలు విన్న భీముడు, కృష్ణ, అన్నగారి ఆజ్ఞ, నీ అనుగ్రహం, నా చేతిలో గద ఉండాలేగాని ఈ 14 భువనాలను త్రుటిలో జయించగలను. ఇక ఈ దుర్యోధనుడెంత? నా ముందు క్షణం కూడా నిలవలేడు. ఈ మాత్రం దానికి అన్నగారిని నిందించాల్సిన పనిలేదు కదా. ఇప్పుడే నా గదాఘాతంతో ఈ దుర్యోధనుణ్ణి అంతమొందించి నీకు సంతోషం కలిగిస్తాను అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, భీమసేన, నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. నీవు బకాసురుణ్ణి, హిడింబుణ్ణి, కీచకుణ్ణి చంపిన మహాబలశాలివి. ఉపాయంతో జరాసంధుణ్ణి తుదముట్టించావు కూడా. ఇవన్నీ సామాన్యమైన మనుషులెవరైనా చెయ్యగలరా? దుర్యోధనుడు బయటకు రాగానే అందరూ కలిసి చుట్టుముట్టి అతడి పని ముగించకుండా ధర్మజుడు అనాలోచితంగా ఇచ్చిన మాట గురించి అలా అన్నానే గాని వేరే ఉద్దేశం లేదు. అయినా భీమసేన, నువ్వు దుశ్శాసనుడిని చంపి అతని గుండెలు చీల్చి రక్తం తాగుతుంటే ఈ దుర్యోధనుడు బొమ్మలా చూస్తూ నిలబడ్డాడే గాని నీతో యుద్ధానికి వచ్చాడా? అక్కడే అతడి ప్రతాపమేమిటో తేలిపోయింది. నాడు కౌరవ సభలో పాంచాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రతిజ్ఞలలో ఒకటి నెరవేర్చుకున్నావు. ఇక ఆ రెండవది కూడా ఇప్పుడు దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి పూర్తి గావించు. ఇంకెందుకు ఆలస్యం? నీ గదకు పని చెప్పు. నీ పరాక్రమమంతా చూపించి ఈ దుర్యోధనుణ్ణి అంతమొందించు. నీ అన్న ధర్మరాజుని ఈ కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యి. నీవు, నీ సోదరులు, బంధుమిత్ర సపరివార సమేతంగా రాజ్యసుఖాలు అనుభవించండి. విజయోస్తు, దిగ్విజయోస్తు అంటూ భీముణ్ణి ఉత్సాహపరిచాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని అమితానందంతో పొంగిపోయాడు భీముడు. అంతలోనే కృష్ణుడు మరలా, భీమా, ఒక్క మాట మాత్రం మర్చిపోకు. దుర్యోధనుడు గదాయుద్ధంలో నిష్ణాతుడు. ఎన్నో ఏండ్ల కఠోర శ్రమ చేసి సాధన చేసినవాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. ఆ తరువాత సాత్యకి మొదలగు వారు కూడా భీముని బల పరాక్రమాలను ప్రశంసించి అతన్ని యుద్ధానికి ఉత్సాహపరిచారు. అయితే అప్పుడు భీముడు వారందరినీ చూసి ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నేను ఎన్నో ఏండ్ల నుండి ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లు అణచపెట్టిన నాలోని కోపజ్వాలలను ఈరోజు దుర్యోధనుడు చవిచూస్తాడు. అతడు మన పట్ల చేసిన అకృత్యాలకు, ద్రౌపది పరాభవానికి ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటాను. అతడి తొడలు విరగ్గొట్టి నేల మీద పడి దొర్లేట్టు చేస్తాను అని చెప్పి తన గద తీసుకుని దుర్యోధనుడికి ఎదురుగా నిలబడ్డాడు. అతడిని అంత దగ్గరగా చూసేసరికి భీముడికి దుర్యోధనుడు తమ పట్ల చేసిన అన్యాయాలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి. దాంతో కోపంతో ఊగిపోతూ, ఓరీ దుర్యోధన, మమ్మల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చావు. మా అన్న ధర్మరాజుని మాయాద్యూతంలో ఓడించి మా రాజ్యం అపహరించావు. నిండు కొలువులో ద్రౌపదిని అవమానించావు. ఈ దుశ్చర్యలన్నిటికీ నేడు ఫలితం అనుభవిస్తావు. నీ అంతం సమీపించి నా ఎదురుపడ్డావు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యులు నీకోసం తమ ప్రాణాలను బలిపెట్టారు. నీ వెంట నిలబడి ఎంతో మంది బంధువులు, మిత్రులు తమ ప్రాణాలను కోల్పోయారు. రాజులు, వారి తమ్ముళ్ళు, కొడుకులు సైన్యంతో సహా మరణించారు. అసలు ఈ దారుణ మారణకాండకు మూల పురుషుడైన శకుని ఈరోజు నీ కళ్ళ ముందే చచ్చాడు. ఇక నీవు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా చంపి ఈ భారతావనిలో అధర్మమనేదే లేకుండా ప్రక్షాళన గావిస్తాను.
చూస్తూ ఉండు అని అన్నాడు. అది విన్న దుర్యోధనుడు, భీమసేన, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ మాటల గాంభీర్యమేదో నీ గదా విహారంలో చూపించు. నా ముందు గదా యుద్ధంలో ఆ దేవేంద్రుడు కూడా ఎదిరించి నిలవలేడు. ఇక నువ్వెంత? త్వరగా వచ్చి నా చేతుల్లో చచ్చి మీ రాజ్యం నాకు దారబోయి అని అన్నాడు. అయితే భీముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తున్నారని తెలిసి అది చూడడానికి బలరాముడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఆయన్ను చూసి పాండవులు ఎదురు వెళ్లి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ఒక ఉచితాసనం వేసి కూర్చోబెట్టారు. బలరాముడు కూడా తగిన రీతిలో వారితో సంభాషించి సంతోషం కలిగించాడు. శ్రీకృష్ణుడు, సాత్యకి కూడా అన్నగారికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ బలరాముణ్ణి కుశల ప్రశ్నలు వేసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం బలరాముడు వారందరినీ చూస్తూ, ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక నేను తీర్థయాత్రలకు వెళ్ళాను. మిమ్మల్నందరినీ చూసి చాలా రోజులయ్యింది. నా శిష్యులు ఇద్దరు గదాయుద్ధం చేస్తున్నారని తెలిసి అది చూడడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఆ తరువాత భీముడు అలాగే దుర్యోధనుడు తమ తమ గదలను చేతధరించి వచ్చి బలరామునికి ప్రణామం చేశారు. అప్పుడు ఆయన వారిని ఆశీర్వదించగా ధర్మరాజు లేచి బలరామునికి భీముడు, దుర్యోధనుడు ద్వంద్వయుద్ధం ఎందుకు చేయవలసి వచ్చిందో కారణాలు వివరించి వారి గదాయుద్ధం చూడమని ప్రార్థించాడు. ఆయన అనుజ్ఞ ఇస్తే వారు గదాయుద్ధం మొదలు పెడతారని చెప్పాడు. అదంతా విన్న బలరాముడు మంచిది అని తల ఊపి వారు గదాయుద్ధం చెయ్యడానికి అనుమతినిచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన బలరాముణ్ణి చూసి దుర్యోధనుని ముఖం వికసించింది. తన పక్షాన తన గురువుగారు ఉన్నారన్న ధైర్యం అతడిలో ప్రవేశించింది. అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజుతో, ధర్మజ, ఇక్కడకు దగ్గరలో ఉన్న సమంత పంచకం మహాపుణ్యస్థలం. అక్కడ మరణించిన వారికి ఉత్తమ లోకాలు కలుగుతాయి. కాబట్టి ఈ యుద్ధం అక్కడ జరగడం మంచిది అని అన్నాడు. దానిని బలరాముడు కూడా సమర్థించాడు. దాంతో అందరూ అక్కడి నుండి సమంత పంచకము అనే ప్రదేశానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండవులు, పాంచాలురు, యాదవులు, చతురంగ బలగాలు చుట్టూ కూర్చొనగా భీమ, దుర్యోధనులు ఇద్దరు గదాయుద్ధానికి సంసిద్ధమయ్యారు. తలపై కిరీటాలతో, ఒంటి మీద కవచం, వివిధ రకాల బంగారు ఆభరణాలతో, భారీ ఆకారం, కండలు తిరిగిన దేహాలతో, చేత్తో గదలు పట్టుకుని యుద్ధభూమిలో నిలుచున్న వారిద్దరూ త్రేతాయుగం నాటి వాలి, సుగ్రీవులను తలపిస్తున్నారు. యుద్ధానికి కారణం అప్పుడు రాజ్యమే, ఇప్పుడు రాజ్యమే. సుగ్రీవుని భార్యను వాలి అపహరిస్తే పాండవుల పత్నిని దుర్యోధనుడు పరాభవించాడు. దుర్యోధనుణ్ణి చంపి అతడు తమ పట్ల చేసిన అకృత్యాలు అన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాలని భీముడు అనుకుంటుంటే, తన సోదరులందరినీ హతమార్చిన భీముణ్ణి అంతమొందించి సమస్త భూమండలానికి అధిపతి కావాలని దుర్యోధనుడు ఆకాంక్షిస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా యుద్ధ ప్రారంభ సూచిక మారుమ్రోగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా భీమ, దుర్యోధనులు ఇద్దరు రెండు సింహాల మాదిరి ఒకరి మీదకు ఒకరు దూకారు. మొదటి దెబ్బతోనే శత్రువుని మట్టి కరిపించాలన్న ఉద్దేశంతో తమ గదలను ప్రత్యర్థుల మీదకు విసరగా ఆ రెండూ ఢీకొని దాని నుంచి ఉత్పన్నమైన ప్రకంపనలకు ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా దద్దరిల్లింది. చుట్టూ చెట్ల మీద ఉన్న పక్షులు భయపడి ఎటో ఎగిరిపోయాయి. భీమ, దుర్యోధనులు కూడా 2 అడుగులు వెనక్కు తూలిపడ్డారు. అంతలోనే సర్దుకొని మరలా ముందుకు కదలి తమ గదలతో ఒకరిని ఒకరు మోదుకుంటూ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. వారి యుద్ధాన్ని బలరాముడు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. గుండ్రంగా తిరుగుతూ ఒకళ్ళను ఒకరు బెదిరించుకుంటూ ఒకరి గదను మరొకరి గదకు చుట్టి లాగుతున్నారు. అంతలోనే వెనక్కి తగ్గుతున్నారు. వారి పాదాల కింద పడి భూమి కంపించిపోతోంది. నేల మీద ఉన్న ధూళి ఆకాశానికి ఎగసి పడుతోంది. వారి గదాఘాతానికి, కొట్టుకునే దెబ్బలకు ఇద్దరి తలపై ఉన్న కిరీటాలు కింద పడ్డాయి. ఆభరణాలు నేలరాలాయి. కవచాలు మొక్కలయ్యాయి. ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. అయినా కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. అసలు వారిద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. కాని సమయం గడిచే కొద్దీ భీమసేనుడు నీరసించిపోతున్నాడు. దుర్యోధనుడు అంతకంతకు శక్తిని పుంజుకుంటున్నాడు. దానికి కారణం భీముడు యుద్ధంలో బలాన్ని ఉపయోగిస్తే దుర్యోధనుడు మాత్రం తెలివిని, నేర్పుని ప్రదర్శిస్తున్నాడు. భీముడు కొట్టే దెబ్బల నుంచి అతి సునాయాసంగా తప్పించుకొని వేగంగా, గట్టిగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు దుర్యోధనుడు. గదాయుద్ధంలో తనకు తెలిసిన మెలకువలన్నీ ప్రదర్శించి ఉపాయంతో పోరాడుతున్నాడు.
దానికి తోడు దుర్యోధనుడు రాక్షస అంశతో జన్మించినవాడు. అతడి శరీరంలోని నాభికి పైభాగం అంతా వజ్ర సమానమైనది. ఎటువంటి అస్త్రశస్త్రాలు ఆయుధాలు దానికి హాని కలిగించలేవు. ఈ విషయం మనం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో దుర్యోధనుడు గంధర్వుడు ఛత్రసేనుని చేతిలో ఓడిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసినప్పుడు రాక్షసులు అతడికి కలలో కనిపించి చెప్పినప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి భీముడు కొట్టే దెబ్బలు అతడిని అంతగా బాధించడం లేదు. ఈ కారణాల వల్ల భీముడి మీద దుర్యోధనుడిదే పైచేయిగా ఉంది. ఇదంతా చూస్తున్న ధర్మరాజుకు మిగిలిన పాండవులకు దుర్యోధనుడితో ద్వంద్వ యుద్ధం వద్దని శ్రీకృష్ణుడు వారిని ఎందుకు వారించాడో అప్పుడు అర్థమయ్యింది. ఇక అర్జునుడు కృష్ణునితో, కృష్ణ, నీవు చెప్పినది అక్షరాలా నిజమవుతోంది. దుర్యోధనుడి నేర్పు ముందు భీముడి భుజబలం సరిపోవడం లేదు. ఇలాగైతే మేము గెలిచేది ఎలా? దుర్యోధనుడు మా పట్ల చేసిన దుర్మార్గాలు నీకు తెలియవా? అన్ని పాపాలు చేసిన అతడికి విజయం, మాకు పరాజయమా? ఇదేనా లోకనీతి? అధర్మం చేతిలో ధర్మం ఓడిపోవలసిందేనా? కృష్ణ, మేము నిన్నే నమ్ముకున్నాం. ప్రస్తుత ఈ విషమ పరిస్థితి నుంచి మేము గట్టెక్కే ఉపాయం చెప్పు అని వేడుకున్నాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జున, భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఒకే గురువు వద్ద విద్య నేర్చుకున్నారు. అయితే భీమునికి శారీరక బలం ఎక్కువ, కాని బుద్ధి బలం, నేర్పు శూన్యం. అయితే దుర్యోధనుడికి బలం, బుద్ధి, నేర్పు అన్నీ ఉన్నాయి. పైగా అతడి శరీరంలోని పైభాగం వజ్రకాయం. ఎటువంటి ఆయుధాలు దాన్ని ఛేదించి దుర్యోధనుణ్ణి చంపలేవు. కాబట్టి ధర్మబద్ధంగా అయితే భీముడు దుర్యోధనుణ్ణి గెలవలేడు. దానికి తోడు మీ అన్న ధర్మజుడు మీలో ఒక్కరిని గెలిస్తే చాలు కురు సామ్రాజ్యాన్ని దారబోస్తానని దుర్యోధనునికి మాట ఇచ్చాడు. అసలు అతడు అలా ఎలా ఆలోచించాడో నాకు అర్థం కావడం లేదు. ఇంత కష్టపడి ఇన్ని రోజులు యుద్ధం చేశారు. ఓటమే లేదనుకున్న భీష్మ, ద్రోణ, కర్ణ శల్యులను హతమార్చారు. నేడు తన బంధుమిత్రులు సమస్త సైన్యాన్ని పోగొట్టుకుని గెలుపు మీద ఆశ వదులుకొని మడుగులో దాక్కున్న దుర్యోధనుణ్ణి అందరూ కలిసి చుట్టుముట్టి చంపి విజయం సాధించకుండా ఈ విధంగా మాట ఇవ్వడం ఎంత అవివేకం! ఇప్పుడు చూడు, యుద్ధ పరిణామాలు అన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. దుర్యోధనుడు భీముణ్ణి జయిస్తే రాజ్యమంతా దుర్యోధనుడికి అప్పగించి మీరంతా అతడికి బానిసల్లా మారుతారా? అప్పుడు ఈ లోకం పరిస్థితి ఏమిటి? అతడి పరిపాలనలో ఈ భూమి అంతా అధర్మంతో నిండిపోదా? ఇది మీకు మాత్రమే కాదు, సమస్త సమాజానికి ప్రమాదకరం. కాబట్టి అర్జున, ఇప్పుడు మీరు ఈ యుద్ధంలో గెలవాలంటే ఒక్కటే మార్గం. ధర్మబద్ధంగా దుర్యోధనుణ్ణి ఓడించడం అసాధ్యం. కాబట్టి అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి. దుర్యోధనుని పై శరీరమంతా వజ్రకాయమే అయినా నాభి కింద భాగం మాత్రం సాధారణ శరీరమే. కాబట్టి దుర్యోధనుణ్ణి ఓడించాలంటే అతడి తొడలను విరగ్గొట్టి చంపాలి. కాని గదాయుద్ధ నియమం ప్రకారం నాభికి కింద అంటే తొడల మీద కొట్టడం ధర్మ విరుద్ధం. అయితే నాడు కౌరవ సభలో భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ కారణంగా నాభి కింద కొట్టాడని మనం సమర్థించుకోవచ్చు. అప్పుడు అది అధర్మం అవ్వదు. కాబట్టి భీముణ్ణి ఆ పని చెయ్యమను. అధర్మమైనప్పటికీ దుర్యోధనుని తొడలు విరగ్గొట్టి పడగొట్టమను. ప్రస్తుతం అది ఒక్కటే మార్గం అని అన్నాడు. అది విన్న అర్జునునికి కూడా వేరే దారి కనబడలేదు. దాంతో భీమసేనుని వైపే చూడసాగాడు. అలా భీముడు కూడా తన వైపు చూడగానే తన తొడలు చరిచి దుర్యోధనుణ్ణి అక్కడ కొట్టమని సైగ చేశాడు. కృష్ణుడు కూడా దానికి ఆమోద సూచికంగా అంటూ చిరునవ్వు నవ్వాడు. ఆ సైగను అర్థం చేసుకున్నాడు భీముడు. అధర్మ యుద్ధానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అనుమతి ఇచ్చిన తరువాత ఇక ఆలస్యం ఎందుకనుకొని దుర్యోధనుని తొడలు విరగ్గొట్టడానికి సరైన సమయం కోసం భీమసేనుడు ఎదురు చూస్తున్నాడు. అలా చూస్తూ చూస్తూ దుర్యోధనుణ్ణి కొట్టడానికి తన గదతో ఒక్క దెబ్బ వేయగా దుర్యోధనుడు ఆ దెబ్బ నుండి తప్పించుకుని తిరిగి భీముని వీపుపై బలంగా మోదాడు. ఆ దెబ్బకు భీముడు సొమ్మసిల్లి నేలపై పడిపోయాడు. అది చూసిన దుర్యోధనుడు విజయ గర్వంతో గట్టిగా అంటూ నవ్వుతూ గాలిలోకి ఎగిరి పల్టీలు కొడుతూ భీముని ముందు నిలిచి అతడి తలపై కొట్టి చంపడానికి తన గదను పైకెత్తాడు. సరిగ్గా అప్పుడే భీమసేనునికి మెలకువ వచ్చింది. ఎదురుగా దుర్యోధనుడు కనిపించాడు. ఇదే సరైన సమయం అనుకున్న భీముడు తన గదకు అణువుగా ఉన్న దుర్యోధనుని తొడలపై తన బలాన్నంతటినీ ఉపయోగించి బలంగా కొట్టాడు. ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై వచ్చి ఢీకొన్నట్టుగా తగిలిన ఆ దెబ్బకు దుర్యోధనుని తొడ ఎముకలు ఒక్కసారిగా విరిగిపోయాయి.
మొదలు నరికిన చెట్టు మాదిరి నేల మీద కోలబడ్డాడు దుర్యోధనుడు. అప్పుడు భీముడు పైకి లేచి దుర్యోధనుని వైపు చూస్తూ, ఓరి దుర్యోధన, దుర్మార్గుడా, నాడు నిండు కొలువులో ఏకవస్త్రగా ఉన్న పాంచాలిని సభకు ఈడ్చి తెమ్మని ఆజ్ఞాపించిన దానికి ఫలితం అనుభవించు అంటూ దుర్యోధనుని తలను తన ఎడమ కాలితో బలంగా ఈడ్చి తన్నాడు. ఆ తరువాత కృష్ణ, అర్జున, పాంచాల వీరులారా చూడండి, సిగ్గు లేకుండా పాంచాలని అవమానించాలని చూసిన వీడికి పట్టిన దుర్గతి చూడండి. ఆ పాంచాలి కోపాగ్నిలో మాడి మసైపోతున్న వీడిని చూడండి అని చెప్పి మళ్ళీ దుర్యోధనుడి వైపు తిరిగి, మమ్మల్ని వ్యర్థులని బానిసలని తోలనాడావు కదరా, పెట్టరాని కష్టాలన్నీ పెట్టావు. ఇప్పుడు నిన్ను నీ సైన్యంతో సహా సర్వనాశనం చేశాం. ఇక మేము స్వర్గానికి పోయినా లేక నరకానికి పోయినా ఒక్కటే, నా పగ తీరింది అంటూ భీముడు తన కుడికాలుని దుర్యోధనుని మెడ మీద పెట్టి అదిమి ఎడమకాలితో మరలా అతడి తల మీద తన్నాడు. ఆ విధంగా 18 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన కురుక్షేత్ర మహాసంగ్రామం దుర్యోధనుని పతనంతో పూర్తయింది. ఈ యుద్ధంలో పాండవుల వైపు 7, కౌరవుల వైపు 11, ఇలా మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొనగా యుద్ధం ముగిసే నాటికి ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదు. కౌరవ పక్షానికి భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు 1 పూట నాయకత్వం వహించగా మిగిలిన సగం దినం దుర్యోధనుడు, భీముడు గదాయుద్ధం సాగించారు. ఆ యుద్ధంలో ఇప్పుడు భీముడు దుర్యోధనుణ్ణి పడగొట్టి యుద్ధాన్ని పరిసమాప్తి గావించాడు. అయితే మిత్రమా, ఇక్కడితో మహాభారతం అయిపోలేదు. ఇప్పటి వరకు సాగిన కథ అందరికీ తెలిసినదే. కానీ ఇప్పటి నుండి కొనసాగేది ఏదైతే ఉందో అది ఇంకా ఆసక్తికరమైనది. ముఖ్యంగా మనిషి జీవితానికి కావలసిన ఎన్నో విషయాలను, అపార జ్ఞానాన్ని భీష్ముడు ధర్మరాజుకు చెప్పే క్రమంలో మనకు అందించాడు. ఇంకా గాంధారి కృష్ణుడిని శపించడం, ఉపపాండవుల మరణం, యాదవ వంశ వినాశనం, శ్రీకృష్ణుడు తనువు చాలించడం, పాండవుల స్వర్గారోహణం, ఇలా ఇంకా ఇంకా ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు, ఆసక్తికరమైన సన్నివేశాలు తరువాయి భాగాలలో కనిపిస్తాయి, వినిపిస్తాయి. జై ధర్మజ, జై దుర్యోధన, జై భీమసేన, జై అర్జున, జై జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.